హెర్బల్ లైఫ్ చేస్తున్నాం కానీ, మార్క్యూస్ గారు ఏదైతే హెర్బల్ లైఫ్ నేర్పించారో, ఆ హెర్బల్ లైఫ్ మనం చాలా మంది చేయట్ల. అందుకనే ఈ ట్రైనింగ్ టాపిక్ కంటెంట్ ఏం పెట్టుకున్నాను, పేరేం పెట్టుకున్నానంటే, ఆర్ యూ డూయింగ్ హెర్బల్ లైఫ్ రియల్ ఆర్ ఫేక్ హెర్బల్ లైఫ్? నిజమైన మార్క్యూస్ ఫిలాసఫీ ప్రకారం మనం హెర్బల్ లైఫ్ చేస్తున్నామా? లేదా హెర్బల్ లైఫ్ ఆ! మాత్రమే చేస్తున్నాము, కానీ మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నాం బిజినెస్‌ని. ఇది ఈరోజు ట్రైనింగ్‌లో టాపిక్ అన్నమాట. ఈరోజు చాలా మంది పేరుకే హెర్బల్ లైఫ్ అసోసియేట్స్. కానీ హెర్బల్ లైఫ్ చేయట్ల. హెర్బల్ లైఫ్ మార్క్యూస్ వేలో చేయట్ల. యూ నో, యూ నీడ్ టు డూ ద బిజినెస్ ఇన్ ఎ మార్క్యూస్ వే. అంటే మార్క్యూస్ గారు ఏదైతే పాఠాలు నేర్పించారో, ఆ విధంగా మనం హెర్బల్ లైఫ్ చేస్తే మనం డెవలప్ అవుతాం. బట్ యూ ఆర్ డూయింగ్ యువర్ బిజినెస్ ఇన్ యువర్ వే. అంటే నీ దారిలో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. అందుకనే వ్యాపారం మంచిదే, హెర్బల్ లైఫ్ మంచిదే, కంపెనీ మంచిదే, ప్రొడక్ట్ మంచిదే. కాకపోతే నీ దారిలో నువ్వు చేస్తున్నావు చూసావా? కంపెనీ ఫౌండర్ ఏదైతే మనకి నేర్పించారో, ఆ దారిలో మనం ఫాలో అవ్వకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ఫేక్ హెర్బల్ లైఫ్. అర్థమవుతుందా క్లియర్‌గా? ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే ఏ దారిలో హెర్బల్ లైఫ్ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు? మీకు నచ్చిన దారా? లేకపోతే మార్క్యూస్ నేర్పించిన దారా? ఈ కంపెనీ ఫౌండర్ మార్క్యూస్ గారు నేర్పించిన దారి కనుక మీరు ఫాలో అవుతే, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు లాక్కర్‌తో 100% సక్సెస్ అవుతారు. యెస్ ఆర్ నో? ఎందుకంటే మార్క్యూస్ షో ద వే. ఈరోజు 95 కంట్రీస్‌లో హెర్బల్ లైఫ్ కంపెనీ ఉందంటే, దీని పునాదులు మార్క్యూస్ గారు ఒక స్థిరమైన పునాదులు వేసి, ఈ ప్రకారం నువ్వు వ్యాపారం చేస్తే హెర్బల్ లైఫ్‌లో సక్సెస్ అవుతావు, నిలబడతావు, సాధించి తీరుతావు అని చెప్పి మార్క్యూస్ కొన్ని ఫిలాసఫీస్ చెప్పారు. ఆ ఫిలాసఫీస్ మర్చిపోయి మన సొంత ఫిలాసఫీ స్టార్ట్ చేసాం ప్రతి ఒక్కళ్ళం కూడా. కరెక్టా? సో, నిజం చెప్తున్నాను. ఒకవేళ మనందరం కూడా ఎవరికన్నా పొరపాటున హెర్బల్ లైఫ్‌లో నిలబడాలి, సక్సెస్ అవ్వాలని కోరికుందా? ఉంటే చేతుతారా? పొరపాటునైనా. ఆ! పొరపాటున హెర్బల్ లైఫ్‌లో నిలబడాలి సార్. ఒకవేళ మీలో ఎవరైనా సరే పొరపాటునైనా సరే హెర్బల్ లైఫ్‌లో నిలబడాలి సార్, మేము సక్సెస్ అవ్వాలి సార్, మా పేరు హెర్బల్ లైఫ్ ప్రెసిడెంటింగ్ వాల్‌లో ఉండాలి సార్ అంతే. ఇంక తిరుగులేదు. లాస్ ఏంజెల్స్ నేనే ఎళ్ళాలి ఫ్లైట్ ఎక్కి. నేను నా వైఫు ఎళ్లి ఆ ప్రెసిడెంటింగ్ వాల్ మీద మా పేర్లు పెట్టాలి సార్. సీఈఓ చూస్తుండగా, ప్రపంచం చూస్తుండగా అని నిజంగా మీకు అనిపిస్తే కనుక మీరు చేయాల్సిన బిజినెస్ ఎలా ఉండాలంటే ఒరిజినల్ హెర్బల్ లైఫే. అంటే ఆ రోజు మన గురువు గారైన గారు ఏ దారైతే చూపించారో ఆ దారిలో మీరు చేయగలిగితే హెర్బల్ లైఫ్‌లో సక్సెస్ అవుతాం. కరెక్టా? అందుకనే హ్యాండ్ డౌన్ చేయండి. హెర్బల్ లైఫ్‌కొచ్చినోడు ఎవడు ప్రెసిడెంట్ టీమ్ అవ్వడు. అందరూ ప్రెస్ టీమ్ అవ్వడు. ఇట్స్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ టీ. యూ మస్ట్ బి ద చూసెన్ పర్సన్స్. నువ్వు నిజంగా దేవుడి దృష్టిలో నువ్వు అర్హత పొందే వ్యక్తివైతేనే యూ విల్ ఎన్నుకోబడితేనే నువ్వు హెర్బల్ లాస్ ఏంజెల్స్ అమెరికా వాళ్ళు నీ పేరు చెక్కబడతది. నువ్వు ఎన్నుకోబడితేనే. నువ్వు ఎన్నుకోబడాలంటే ఏం చేయాలి? నీలో ఆ క్వాలిటీస్ ఉండాలి. కరెక్టా? అవునా కాదా? ఎవ్రీవన్ విల్ నాట్ అందరికీ ఎమ్మెల్యే అవ్వాలని, మినిస్టర్ అవ్వాలని, ఎంపీ అవ్వాలని అయ్యో చాలా కోరికలుంటాయి. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కోరికలుంటాయి. బట్ ఎవ్రీవన్ ఆర్ నాట్ చూసెన్ పర్సన్స్. అందరికి అర్హత ఉండదు. అలానే హెర్బల్ లైఫ్‌లో ఎవ్రీవన్ అందరికీ డబ్బులు రావాలి. నేను కూడా ప్రెసిడెంట్ అవ్వాలి. నేను కూడా హెర్బల్ లైఫ్‌లో నా లైఫ్ అంతా కష్టపడి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు కానీ, ఇప్పటికీ కూడా 18.5 ఏళ్ళు నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి, 26 ఏళ్ళు భారతదేశంలో స్టార్ట్ అయ్యి, 400 మంది ఇంకా ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారు. 4,00,000 మంది హెర్బల్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటే, 400 మంది ప్రెసిడెంట్ టీమ్స్ ఎందుకున్నారంటే కారణం బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ హెర్బల్ లైఫ్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళ దారిలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కుదిరినట్టు వాళ్ళు చేస్తున్నారు. అందుకనే హెర్బల్ లైఫ్ వాళ్ళకి నేర్పించారు. మనందరికీ కూడా ఈ కంపెనీ ఫౌండర్ ఏ దారిలో మీరు వెళ్తే, నేను వెళ్తే హెర్బల్ లైఫ్‌లో సక్సెస్ అవుదాం అని చెప్పారో, ఆ దారి మీకు చెప్తా. ఎంతమంది మీరు చేస్తానికి రెడీగా ఉన్నారు? మాట తప్పకూడదు. యూ నో, టైమ్ విల్ టెస్ట్. దారిలోనే మేము వెళ్తాం అని చెప్పారు. కానీ చాలా మంది చేయరు. చాలా మంది చేయరు. అందుకనే
ఈరోజు చాలా మంది హెర్బల్ లైఫ్ లో సక్సెస్ డిలే అవటం కానీ, సక్సెస్ లేకపోవటం కానీ జరుగుతుంది. ఇప్పుడైనా సరే ఈ రోజు నేను ట్రైనింగ్ లో మార్క్యూస్ గారు, ఆ రోజు మార్క్యూస్ గారు ఈ కంపెనీకి ఏ దారిలో మీరు వెళ్తే హెర్బల్ లైఫ్ లో మీకు డబ్బులు వస్తాయి, హెర్బల్ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు, హెర్బల్ లైఫ్ వాల్లో మీరు ప్రెసిడెంట్ ఇంపిన్ పెట్టుకోగలరు అనేది పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ మీరు ఫాలో అవ్వాలి. చేస్తారు మరి అందరికీ కూడా. అండ్ మేబీ ఇది కష్టం అవ్వచ్చేమో కొంతమందికి, బట్ కష్టమైన ఇష్టంగా చేయగలిగితేనే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఓకే, గో త్రూ స్లైడ్స్ ప్లీజ్. స్లైడ్స్ ప్లీజ్. సో ఈ ట్రైనింగ్ టాపిక్ కంటెంట్ ఏంటంటే రియల్ హెర్బల్ లైఫ్ వర్సెస్ ఫేక్ హెర్బల్ లైఫ్. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ లో ఏదైతే మీ దగ్గర తప్పులు ఉన్నాయో ఇప్పుడైనా సరి చేసుకోగలిగితే మీరు ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ నుంచి రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ లోకి వస్తారు. రియల్ బిజినెస్ విల్ గివ్ రియల్ టైమ్ రిజల్ట్స్. ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ విల్ గివ్ ఫేక్ రిజల్ట్స్. కరెక్టా? కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్తే? మొన్న అది సంక్రాంతి జరిగింది కదా, సంక్రాంతికి ఏంటి ఫేమస్? కోడి పందాలు. కరెక్టా? కోడి పందాలకి వెళ్ళారు వాళ్ళు. ఎవరో యూట్యూబ్ లో ఒక వీడియో పెడితే చూసారు. కోడి పందాలకి వెళ్ళిన తర్వాత ఆ కోడి పందాలు బరి ఉంటది కదా, ఏమంటారు, బరి కదా, ఆ బరికి ముందల ఎంట్రన్స్ లో అది నెంబర్లు పెట్టి ఆడుతున్నారు. దాన్ని ఏమంటారు మొదలు? నీకు తెలుసు కదా, ఎగస్ట్రా. సరేలే, నాలెడ్జ్ అన్న ఉంటది కదా. నేనేమన్నా కోడి పందాలు బరికి వెళ్ళాను? గుండాట, గుండాట ఏదో ఒక ఆట, గుండాట. ఇప్పుడు శేఖర్ సార్ వెళ్ళారా? ఆయన ఏమన్నా చెప్పొచ్చు కదా. ఆయన వల్ల నీ తెలుసా నా తెలుసా? మీ మీద అంచెలంచెన ఈయన ఎల్లు ఉంటాడు గ్యారంటీగా. ఆయన దొంగ తడుంకో నాది నాది అమ్మో నాది ఆపేగా. అర్థమైందా? గుండాట అంట. గుండాట్లో అంట 1 నుంచి 6 లోపల పడితే 100కు 100 ఇస్తారంట. జాగ్రత్త వినండి. రేపు లైఫ్ అడ్వాన్స్ ట్రైనింగ్ రోజు ముందలు పెడతాం. నేను మౌలాలి మళ్ళీ సారి పెడతాము. గుండాట ఆడతారు కానీ మళ్ళీ సారి డబ్బులు వసూలు చేస్తారు. మౌలాలి ఏమో గుండాట వేస్తాడు, నేనేమో కెప్టెన్, అది ఏమంటారు, ఎంపైరా, రెఫరీగా ఉన్నాం. సరే, గుండాట్లో 1 నుంచి 6 లోపల పడితే 100కు 100 వస్తాయంట. జాగ్రత్తగా 7 పడితే 100కు 500 వస్తాయంట. 7 దాటిన తర్వాత పెద్ద నెంబర్లు పడితే 100కు 300 వస్తాయంట. ఇది ఆట. ఎంతమందికి ఐడియా ఉంది ఎవరికన్నా? నేను చెప్పిన తప్పు అయితే చెప్పండి, సరి చేసేయండి. 1 నుంచి 6 లోపల అయితే 100కు 100, 7 అయితే 100కు 500. 7 మీద పడాలి. 7 దాటి పడితే 100కి 300 అంట. వాడు వెళ్ళాడు, అరే నేను ఒక 2000 తెచ్చుకున్నారా, ఈ 2000 వచ్చినా పోయినా, ఈ 2000 దాటి నేను ఖర్చు పెట్టాను ఆడు చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్తో. 2000 తెచ్చుకున్నారా అంటాడు. అరే ముందు 100 వేద్దాం రా అంటాడు. ఏగానే 100 వేస్తే 100కు 100 పడి వచ్చేసింది ఆడికి. 100కి 200 వచ్చింది. అరే 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 వచ్చినారా 200 వచ్చినారు, 200 వచ్చినారు, లాభం వచ్చిందిరా అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అరే ఈ జోదంలో ఎవరికైనా ముందు వస్తేరా, ఆ తర్వాత 2000 పోతాయిరా అంటాడు. నిజమే కదా? ఎవరికైనా జోదం ఆడినప్పుడు ముందు పిలుస్తుందంట, రా 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 అని చెప్పి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుందంట. ఇది ఎంతమంది అనుభవించారు? కరెక్టే సార్. గుర్రం నాయస్ అమ్మయ్య నా గురించే చెప్తున్నారు అన్నట్టుగా ఉన్నాయి. ముందు ఎవరికైనా ఇచ్చేస్తుందంట. తెలిసి తెలియక ఆడినా కూడా ముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తుందంట జోదాలు. ఆ తర్వాత ఉన్నది ఉంచుకుంది మొత్తం పోద్దంట. కరెక్టా? ఈ ఫేక్ బిజినెస్ లో కూడా ఒక్కోసారి ముందు వచ్చినట్టే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కానీ మనం చేసే వ్యాపారం ఫేక్, అది రియల్ హెర్బల్ లైఫ్ కాదు. తాత్కాలికమైన లాభం వస్తుందేమో, అంటే తాత్కాలికంగా తొందరగా సూపర్వైజర్ అయిపోతాడు, తొందరగా ఓల్డ్ టీమ్ అయిపోతాడు, తొందరగా గెట్ టీమ్ అయిపోతాడు, అబ్బాయి ఇంకా అసలు నాకు తిరుగులేదు అనుకుంటాడు. కానీ ఆయన చేసిందంతా ఫేక్ బిజినెస్. దాని దెబ్బ జీవితకాలం ఉంటది. ఇంకా ఆ తర్వాత మిల్ టీమ్ అవటం వాడి సినిమా చరిత్ర, ప్రెసిడెంట్ టీమ్ అవటం జమానా. ఈ యుగంలో జరగదు అది. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఫేక్ బిజినెస్ విల్ గివ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్, బట్ దీస్ ఆర్ టెంపరరీ. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అడ్డమైన దారిలో వ్యాపారం చేస్తే, స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నా, అడ్డమైన దారిలో గలీజ్ దారిలో వ్యాపారం చేస్తే తాత్కాలికమైన లాభం వచ్చుద్దేమో కానీ పర్మనెంట్ గా దెబ్బ పడుతుంది. అదే నువ్వు రియల్ బిజినెస్ చెయ్యి,
తాత్కాలికంగా కష్టంగా ఉంటదేమో కానీ జీవితకాలం లాభం ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తా. కష్టపడేవాడు, కష్టపడి సంపాదించే వాడి దగ్గర డబ్బులు నిలబడతాయి. ఊరకనే వచ్చిన డబ్బులు నిలబడవు. అవునా కాదా? కష్టపడకుండా జస్ట్ లైక్ దట్ వచ్చేసినాయనుకో డబ్బులు, ఆ డబ్బులు నిలబడవు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఎంతమందికి ఐడియా ఉంది? 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' ఒక స్కూల్ పంతులెళ్ళి, స్కూల్ టీచర్ ఎళ్ళి 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో 1 crore రూపీస్ గెలుచుకున్నాడు అమితాబ్ బచ్చన్ దగ్గర. ₹1 కోటి గెలుచుకున్నాడు. అతని సాలరీ 20,000. అంతకుముందు స్కూల్‌లో జాబ్ చేస్తున్నప్పుడు అతని సాలరీ 20,000. అతనేం చేశాడు 'కౌన్ బనేగా కరోడ్‌పతికెళ్ళి ఆయనకున్న జనరల్ నాలెడ్జ్ బట్టి టప ఆన్సర్‌లు చెప్పేసి ₹1 కోటి గెలుచుకున్నాడు. ₹1 కోటి గెలుచుకొని ఇంటికెళ్ళగానే సినిమా స్టార్ట్ అయింది. ఏం సినిమా స్టార్ట్ అయిందంటే బంధువులందరూ పీకు తినడం స్టార్ట్ చేశారంట. ఆ తర్వాత ఇతనేం చేశాడు వేరే వేరే ఆటలు ఆడటం, సినిమాలు తీయటం ఇట్లా ఏదో స్టార్ట్ చేశాడు. చివరికి 1 సంవత్సరం అయ్యేసరికి ₹1 కోటి పోయి పెళ్ళాం విడాకులు ఇచ్చి జీవితం గందరగోళం అయిపోయింది. 1 ఇయర్ తర్వాత వచ్చి ఏమంటున్నాడంటే టీవీలో వచ్చి అనవసరంగా 'కౌన్ బనేగా కరోడ్‌పతికెళ్ళా. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. కష్టపడి 20,000 సంపాదించిన రోజులే బాగున్నాయి అని చెప్పుకున్నాడు. అది మీరు గూగుల్‌లో కూడా ఉంది, ఎతుక్కోండి. అంటే అతను పశ్చాత్తాపడుతున్నాడు. ఊరకనే వచ్చిన డబ్బులకి విలువ ఉండదు. కరెక్టా? అదే కష్టపడి సంపాదించే కష్టార్జితం మనకి నిలబడుతది. మన దగ్గర నిలవ ఉంటది. సో ఈ రోజు చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. హెర్బల్ లైఫ్ బిజినెస్ కానీ దే ఆర్ డూయింగ్ ఇన్ దేర్ ఓన్ వే విచ్ ఈస్ నాట్ ద మార్క్యూజ్ వే. వాళ్ళ సొంత దారిలో చేస్తున్నారు. అది మార్క్యూజ్ వే అయితే కాదు. సో ఈ రోజు మార్క్యూజ్ వే ఏంటి? అసలు మనకేం నేర్పిస్తున్నారు మార్క్యూజ్? ఏ దారిలో మనం వెళ్తే వీఆర్ డూయింగ్ హెర్బల్ లైఫ్ బిజినెస్, రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్. కొన్ని పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్స్ ఈ రోజు నుంచి అయినా సరే మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు అందరూ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుతారు. మళ్ళీ ఒకసారి చేతుతారా? ఎంతమంది హెర్బల్ లైఫ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు? చేతుతారా? వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. సో ఈ స్లైడ్స్ చూపిస్తాను. ఆ పాయింట్స్ లో ఏం మిస్ అవుతున్నారో చూసుకోండి. నేను క్లిక్ చేయొచ్చు సార్, క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తాను. అటు ఇటు అటు ఇటు పడితే అటు. దాని మీద ఒకసారి స్క్రీన్ మీద టచ్ చేయండి సార్. స్క్రీన్ మీద మౌస్ తోటి క్లిక్ చేయండి సార్. ఓకే. సో రియల్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్, రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడో తెలుసా? యూజ్ ద ప్రొడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఒక రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ చేద్దాం అనుకున్నవాడు ఎవరైనా సరే, నేను హెర్బల్ లైఫ్ వేలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ముందు వాళ్ళ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. చాలా మంది యూజ్ చేయరు కానీ డబ్బాలు అమ్మేరు అందులో ఉంటారు. అమ్మాలా? యూజ్ చేస్తూ అమ్మాలా? నువ్వు యూజ్ చేయకుండా డబ్బాలు అమ్మితే ఇది సూట్ అవుతుంది నీకు వ్యాపారం. నువ్వు వెళ్ళి బార్ షాప్ పెట్టుకో, వైన్ షాప్ పెట్టుకో, లేకపోతే నువ్వు ఇంకా మందులు కొట్టు పెట్టుకో, ఏ వ్యాపారం అయినా పెట్టుకో. నువ్వు యూజ్ చేయకపోయినా పర్లేదు, అమ్మితే సరిపోద్ది. బట్ హెర్బల్ లైఫ్ బిజినెస్ అలా జరగదు. అర్థమవుతుందా? నువ్వు హెర్బల్ లైఫ్ బిజినెస్ లో నిలబడాలంటే, హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే, నువ్వు ఏదైతే అమ్ముతున్నావో దీన్ని తూచా తప్పకుండా వాడుతూ దీనిలో ఉన్న లాభం అనుభవించగలిగితేనో నువ్వు చెప్పే ప్రతి మాట మనస్ఫూర్తిగా నోట్లోంచి కాకుండా ఇక్కడి నుంచి వస్తుంది. కరెక్టా? ఇప్పుడు నువ్వు నోట్లో నుంచి వస్తున్నాయి నీ మాటలు అంటే ఫేక్ మాటలు, మోసపు మాటలు, ఏదో పబ్బం గడుపుదానికి ఈ డబ్బాలు అమ్ముకోవడానికి నువ్వు మాట్లాడే మాటలు నువ్వు అనుభవించినప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట ఇట్స్ నాట్ ఫ్రమ్ ద హార్ట్, ఇట్స్ ఫ్రమ్ ద మౌత్. అర్థమవుతుందా? నీ హృదయంలో నుంచి మాట వస్తే కస్టమర్ నీకు కనెక్ట్ అవుతాడు. నీ నోట్లోంచి మాట వస్తుంటే జనాలు కనిపెట్టేస్తారు, అబ్బో వీడు అంటగడటానికి ప్రయత్నం చేస్తున్నాడురా, ఈ డబ్బాలు మనం వాడకూడదురా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిజంగా మన హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్, ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు యూజ్ ద ప్రొడక్ట్స్. డోంట్ సెల్ ద ప్రొడక్ట్స్ అన్లెస్ యూజ్ ద ప్రొడక్ట్స్. మీరు ఏదైతే వాడుతున్నారో అది మాత్రమే మనస్ఫూర్తిగా అమ్మగలరు. మీరు చెప్పింది మీరు ఇప్పుడు పొద్దున్న నైట్ వర్క్స్ ప్రమోట్ చేశారు. ఈ నైట్ వర్క్స్ అయినా సరే కస్టమర్ కనెక్ట్ అవ్వాలంటే ఆ నైట్ వర్క్స్ లో ఉన్న గొప్పతనం ముందు నాకు అర్థమైతే అది మనస్ఫూర్తిగా చెప్పగల. ఇప్పుడు నాకు అర్థం కాకుండా నేను కరెక్ట్ గా వాడకుండా నైట్ వర్క్స్ కొనండి అంటే ₹7,000 డబ్బా ఎవడు కొంటాడు? అసలు ఎవడన్నా కొంటాడు? అసలు ₹7,000 పెట్టి డబ్బా కొనరు. కానీ ఎప్పుడు జరుగుతుంది? ఆ ఫీల్ నువ్వు అనుభవిస్తే, ఆ నైట్ వర్క్స్ తాగి ఆ ఫీల్ నువ్వు అనుభవిస్తే, నువ్వు చెప్పే ప్రతి మాట అది మనసులో నుంచి వచ్చింది కాబట్టి మనసులు కనెక్ట్ అవుతాయి.
సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. సో రెండోది, సో రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడంటే దే ఫోకస్ ఆన్ గివింగ్ రిజల్ట్స్. కానీ ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఏంటో తెలుసా? దే సెల్ ప్రొడక్ట్స్. నేనేమనుకుంటాను, రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ పర్సన్ ఏమనుకుంటాడు, నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఖచ్చితంగా ఆరోగ్యం సంపాదించుకోవాలి, బరువు తగ్గాలి. ఇది నా మోటో. మీ అందరి మోటో కూడా అదే ఉండాలి. నేను ఈ డబ్బాలు అమ్మేశాను, అంటగట్టాను అని అనకూడదు. నువ్వు ఎప్పుడైతే రిజల్ట్ మీద ఫోకస్ చేస్తావో ఆ రిజల్ట్ 10 మంది కస్టమర్ ఎక్స్ట్రా తీసుకొస్తుంది. కరెక్టా? నువ్వు డబ్బాలు అమ్మే రందులోనే ఉన్నావు. డబ్బాలు అమ్మే రందులో ఉన్నప్పుడు నువ్వు డబ్బాలు అమ్ముకుంటావు తప్పితే రిజల్ట్ ఇవ్వాలని ఫోకస్. ఈ రోజు ఒక సెట్ అమ్మామా, ఓ 2000 వచ్చినాయా? ఈ రోజు 2 ఎఫ్రెష్ డబ్బాలు అమ్మామా, ఒక 500 వచ్చినాయా? ఇంకా దీని మీదే ఫోకస్ ఉంటది. డబ్బా అమ్ముదాం అనే రందే ఉంటది తప్పితే ఆ డబ్బా తీసుకున్నోడికి న్యాయం చేయాలి, వాడికి రిజల్ట్ ఇవ్వాలి, వాడి చేత శబాష్ అనిపించుకోవాలి, వాడి ద్వారా ఇంకో 10 మంది కస్టమర్లు తెచ్చుకోవాలి అనే ఫోకస్ ఉండదు. సో దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ అండ్ ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్. అండ్ రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ లో ప్రాపర్ ఫాలో అప్ ఉంటుంది. ప్రాపర్ గా అంటే కస్టమర్ తీసుకున్నప్పటి నుంచి మన బాధ్యత స్టార్ట్ అయింది. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, కస్టమర్ డబ్బాలు అమ్మేసా మన పని అయిపోయిందా? అక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు నిజంగా పని. డబ్బాలు ఎప్పుడైతే నీ కస్టమర్ తీసుకొని క్లబ్ లో యుఎంఎస్ కట్టినా, లేకపోతే క్లబ్ లో నుంచి మీరు ప్రోడక్ట్ అమ్మినా, అక్కడి నుంచి నీకు స్టార్ట్ అయింది పని. ఫాలో అప్ జరగాలి. నువ్వు ఫాలో అప్ చేయకుండా ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడటం, డౌట్స్ అన్ని క్లారిఫై చేయకపోవటం, ఇవన్నీ చేయకుండా ఫాలో అప్ చేయకుండా వదిలేసావు అనుకో, నువ్వు డబ్బాలు అమ్ముకునే వ్యాపారస్తుడు అవుతావు. అది డూప్లికేట్ హెర్బల్ లైఫ్. ఇది మార్క్యూస్ నేర్పించిన హెర్బల్ లైఫ్ అయితే కాదు. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమంది మీ కస్టమర్స్ ని ఫాలో అప్ చేస్తున్నారు, కేర్ తీసుకుంటున్నావు అన్న వాళ్ళు చేతుతారా? ఒకవేళ నువ్వు కేర్ తీసుకునేటంత టైం నీకు లేకపోతే నీకు అమ్మే హక్కు కూడా లేదు. నువ్వు అమ్మకూడదు అసలు. మోసం చేయొద్దు దయచేసి. మోసం చేసి వచ్చే కష్టార్జిత నిలబడదు. మోసం చేస్తే వచ్చే డబ్బులు అవి నిలబడవు మనందరికీ కూడా, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత క్లబ్కి వస్తే యుఎంఎస్ కడితే దాని దగ్గర రిజల్ట్ చూపించాలి వాళ్ళకి. ప్రోడక్ట్ వాడుకుంటుంటే కస్టమర్ క్లబ్ నుంచి ఇంటికి పట్టుకెళ్తే ఏం వాడినా ఆ దగ్గర రిజల్ట్ చూపించాలి. ఇది మీ బాధ్యత, నా బాధ్యత. వాళ్ళే నా దృష్టిలో రియల్ హెర్బల్ లైఫ్, మార్కెట్ దృష్టిలో రియల్ హెర్బల్ లైఫ్ చేస్తున్నట్టు. అర్థమవుతుందా క్లియర్ గా? అండ్ రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఎలా ఫీల్ అవుతాడంటే దే ఫీల్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఏమనుకుంటారంటే నా బాధ్యత కదా, నన్ను నమ్మి ప్రొడక్ట్ కొన్నాడు కదా, ఆయనకి మంచి రిజల్ట్ ఇవ్వాలి కదా అనేది మనం బాధ్యతగా ఫీల్ అవుతాం. ఫేక్ పీపుల్ ఎలా ఉంటారు తెలుసా? కస్టమర్కి ఫోన్ చేసినా ఫోన్లు కూడా ఎత్తరు, డబ్బాలు తీసుకెళ్తారు. ఆ డబ్బాలు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ కూడా ఎత్తరు. ఫోన్ ఎత్తకపోగా ఇంకా వాళ్ళు తిడతారు కూడా. తిడితే ఇంకా వీళ్ళు రివర్స్ గా మాట్లాడతారు. ఇలాంటి జనాలు ఫేక్ పీపుల్ నా దృష్టిలో. ఫేక్. ఎందుకంటే మనం కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలన్న వచ్చి ఎత్తుతారా? ఇప్పుడు కస్టమర్కి సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అనుకో అమెజాన్ లో కొనుక్కుంటాడు కానీ నీ దగ్గర ఎందుకు కొనాలి కస్టమర్? మీరు చెప్పండి, ఎందుకు కొనాలా? ఫ్లిప్కార్ట్ లో కొనుక్కుంటాడు, లేకపోతే ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో ఎవడన్నా డబ్బాకు 100 రూపాయలు లాభం వేసుకొని ఇస్తా అంటే ఆడి దగ్గర కొంటాడు. నీ దగ్గర ఎందుకు 4900 కొట్టి ఈఎంఎస్ కార్డు కొనాలి? మా అందరి దగ్గర మన క్లబ్బులకు వచ్చి ఒక్కొక్క షేక్ 230 పెట్టి ఎందుకు తాగాలి వాళ్ళు? మీరు ఆలోచించండి ఒకసారి. బిహైండ్ ద ప్రొడక్ట్ యూ నీడ్ టు గివ్ ప్రాపర్ రిజల్ట్స్. ఆ రిజల్ట్ కోసం వాళ్ళు నీకు డబ్బులు కడుతున్నారు. అప్పుడు మనం డబ్బులకి తగ్గ రిజల్ట్ ఇవ్వాలా వద్దా? కస్టమర్కి ఎప్పుడు కూడా నీ ఫోన్ అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రింగ్ అయినప్పుడు రింగ్ ఎత్తకపోతే, 2-3 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు రింగ్ ఎత్తకపోతే కస్టమర్ నీ మీద నెగిటివ్ ఒపీనియన్ బిల్డ్ చేస్తారు. చెత్త సర్వీస్ అని చెప్తారు. నువ్వేం చెప్పినా ప్రొడక్ట్ వాడరు. ఇంకా అదే నువ్వు కస్టమర్ ఒకవేళ నువ్వు నిజంగానే బిజీగా ఉన్నావు, తర్వాత అయినా నువ్వు రింగ్ చేసి అతనితో మాట్లాడకపోతే నీ మీద బ్యాడ్ ఒపీనియన్ బిల్డ్ అవుతుంది. అలా అని చెప్పి ప్రతిసారి నువ్వు ఫోన్ ఎత్తకుండా ఎప్పుడో నీకు కుదిరినప్పుడు మాట్లాడినా ఒప్పుకోరు వాళ్ళు. అంతెందుకు నా పొజిషన్ మీరుంటే ఒప్పుకుంటారు ఏంటి? మీరు ఏదో డౌట్ అని దబిక్కని ఫోన్ చేస్తారండి. వాళ్ళని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రాంప్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫోన్ చేయగానే సమస్యకి సొల్యూషన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. నువ్వేం చేసావు? నీకు మూడు వచ్చినప్పుడు ఫోన్ ఎత్తావు, కస్టమర్ నెగిటివ్ అవుతాడు. అర్థమవుతుందా? నువ్వు ఫోన్ ఎత్తలా,
నువ్వు ఎప్పుడు 4 సార్లు చేస్తే 4 సార్లు కూడా 2ంటికి చేస్తే 6ంటికి ఫోన్ చేస్తాను ఏమైంది సార్ అని మండిపోద్ది జనాలకి. నేను ఎప్పుడు ఫోన్ చేశా, నువ్వు తిరిగి ఎప్పుడు ఫోన్ చేస్తున్నావు అని వాళ్ళు తిట్టుకుంటారు. కాదు సార్ నేను బిజీగా ఉన్నా అంటే ఒకసారి అంటే నమ్ముతారు, 2 సార్లు అంటే ఒప్పుకుంటారు. పదే 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 నీ దగ్గర నుంచి అదే చేస్తున్నారు అనుకో, ఇంక వాళ్ళ తర్వాత నీ ఫోన్లు ఎత్తడం మానేస్తారు. సార్ F1 అయిపోవాలి కదా సార్, మీరు రండి సార్, చెకప్కి రండి సార్ అంటే పని చూసుకో పుష్కి అనుకుంటారు వాళ్ళు. ఎందుకు? నువ్వు చేసిన పనే కదా. సో ఎప్పుడైతే మనం నా కస్టమర్ ఈ నీ వర్క్ ఫోన్ ఏదైతే ఉందో, ఈ వర్క్ ఫోన్ ఎప్పుడు కూడా హ్యాండీగా ఉంచు. ఒక్క రింగ్ లోనే ఎత్తాలి, మాక్సిమం 2 రింగుల్లో ఎత్తేసాలి. మీరు అంతకు మించి ఓవర్ యాక్షన్ చేశారు. ఎంతమందికి 2 సిమ్ములు ఉన్నాయి చేతుతారా? 2 సిమ్ములు ఫోన్లు ఉన్నాయి సార్ మాకు అన్న వాళ్ళు చేతుతారా? ముఖేష్ అంబానీకి ఫోనే ఉండదు, మనం పూవన్ చంద్రకి మాత్రం 2 సిమ్ములు ఉన్నాయి. ఇప్పుడు 2 సిమ్ములలో ఇంకా అలర్ట్ గా ఉండాలా? కరెక్ట్? అర్థమవుతుందా క్లియర్ గా లేదా? నాకు 2 సిమ్ములు ఉన్నాయి సార్, ఆ 2 సిమ్ములు నేను ఫోన్ ఎత్తాను సార్, నా ఇష్టం సార్ అంటే కనుక కస్టమర్ తిట్టుకుంటాడు, నీ ఇష్టం. అది మార్క్యూస్ బిజినెస్ అయితే కాదు. నెక్స్ట్ స్లైడ్. ఓకే, నేనే ప్రెస్ చేయాలి కదా, మర్చిపోతాను. ఆస్క్ ఫర్ రిఫరెన్స్ అండ్ పుట్ ఫ్రెష్ పార్టీస్. యునో ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో, ప్రాపర్ రిజల్ట్ ఇచ్చి ప్రాపర్ ఫాలో అప్ చేస్తామో, కస్టమర్ కి మనకి అడిగే హక్కు ఉంటది అక్కడ. సార్ ఇంత రిజల్ట్ తీసుకున్నారు సార్, తెలిసిన వాళ్ళు చెప్పండి సార్, లేకపోతే మీ ఇంట్లో ఫ్రెష్ పార్టీ పెట్టండి సార్ అని అడిగే హక్కు ఉంటది, అవకాశం ఉంటది. ఇప్పుడు లేదనుకో, ఒకవేళ ఫేక్ హెర్బల్ లైఫ్ నువ్వు సరిగ్గా ఈ పని చేయలేదనుకో, మనం రెఫరెన్స్ అడిగే దమ్ము మనకు ఉండదు. అండ్ ఒకవేళ కస్టమర్ ఫోన్ చేస్తే తిడతాడేమో భయం మనకు ఉంటది. అమ్మో వీడి చేత తిట్టించుకోవడం కంటే వీడి ఫోన్ ఎత్తకుండా ఉంటే పోద్ది, వీడికి ఫోన్ చేసి కదిలీకుండా ఉంటే పోద్ది అనిపించుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏ కైనా సూట్ అవుతుంది, పడుతుంది, పెద్ద భయం ఏం పడద్దు. ఒక్కోసారి వాళ్ళకి మోషన్స్ అవుతాయి స్టార్టింగ్ లో, ఒక్కోసారి జ్వరాలు వస్తాయి, ఒక్కోసారి నీరసం అయిపోతా ఉంటారు. దాని గురించి మీరు కంగారు పడమాకండి. వాళ్ళ కస్టమర్లు వచ్చినప్పుడు ఏంది నువ్వేం ప్రోడక్ట్ ఇచ్చో, నాకు నీరసంగా ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కంగారు పెట్టేస్తారు. ఒక్కోసారి వాళ్ళకి తెలియదు. నువ్వు కంగారు పడకూడదు. యాజ్ ఏ కోచ్ గా ఏమవుదో, ఇబ్బంది పడద్దో అని చెప్పండి. ఒకవేళ కస్టమర్ ముందే చెప్పండి, ప్రోడక్ట్ ఇచ్చినప్పుడే మొదటి రోజు కాబట్టి ఏదైనా యూరిన్ ఎక్కువ వెళ్ళినా మోషన్స్ అయినా కంగారు పడొద్దు అని చెప్పి ఇవ్వండి. అప్పుడు ఒకవేళ అయినా కూడా దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ కాదనుకుంటారు. నువ్వేం చెప్పకుండా డబ్బులు తీసుకొని ఇచ్చి పడేసావు. వాడి ఇంటికి వెళ్ళగానే షేక్ తాగాడు, లోపల క్లెన్జింగ్ జరిగింది, మోషన్స్ విపరీతంగా అవుతున్నాయి. ఇంకా కస్టమర్ ఏమనుకుంటాడు, అబ్బో ఇదేదో కలిసిందిరా బాబోయ్, తెగ మోషన్స్ అవుతున్నాయి, నా పరిస్థితి ఏంటో అని నీకు కంగారుగా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు నువ్వు సరిగ్గా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోయినా నిన్ను తిడతాడు, లేకపోతే నువ్వు ముందు చెప్పి ఇవ్వకపోయినా నిన్ను తిడతాడు. సో ఆ టైంలో నువ్వు ఎప్పుడైతే కస్టమర్ డిస్సాటిస్ఫై అవుతాడో నువ్వు అతనితోనే పోగొట్టుకుంటావు. రిఫరెన్స్లు రావు. వస్తాయా? ఒక కస్టమర్ ద్వారా 100 రిఫరెన్స్లు రాబట్టాలి మీకున్న టాలెంట్ని బట్టి. ఒక కస్టమర్ త్రూతో ఫ్రెష్ పార్టీలు పెట్టగలగాలి. అప్పుడు నీ బిజినెస్ ఎలాబరేట్ అయింది. ఎంతసేపు రోడ్డు మీదకి వెళ్ళి పాంప్లెట్లు ఇస్తూనే ఉంటావు, 24 గంటలు రోడ్ షో చేస్తూనే ఉంటావా? ఎప్పుడు ఇంకా రోడ్డు మీద ఉన్నా కస్టమర్ తేగలగాలి. ఆ బిజినెస్ మీరు తేగలిగితేనే మీరు హెర్బల్ లైఫ్ లో ముందుకు వెళ్తారు. అర్థమవుతుందా క్లియర్ గా? మేము ఇచ్చాను సార్, లాస్ట్ మంత్ 10 మంది కస్టమర్లు ఇచ్చాను సార్. ఆ 10 మందిలో 9 మంది ఇప్పుడు మానేశారు సార్. 9 మంది మానేయడం కారణం నీ ప్రయత్నం లోపే. నువ్వు సరిగ్గా పట్టించుకోవాలా. నువ్వు సరిగ్గా పట్టించుకుని 3-4 కిలోలు తగ్గుంటే 2వ నెల రిపీట్ అయ్యేవాడు. ఇంకా జనాల్ని అడగమంటే రిఫరెన్స్ ఇవ్వమంటే ఇచ్చేవాడు, ఒకరినో ఇద్దరినో ఇచ్చేవాడు. కరెక్టా? నువ్వేం చేస్తున్నావు? ప్రొడక్ట్ మాత్రమే ఇస్తున్నావు, డబ్బాలు తీసుకెళ్ళి అంటగడుతున్నావు. ఆ తర్వాత వాడి గురించి లెక్క కూడా చేయట్లా. ఇంకా నీ జీవితకాలం డబ్బాలు, పాంప్లెట్లు, ఇన్విటేషన్ కార్డులు పట్టుకొని రోడ్లు ఎమ్మడి తిరగడమే సరిపోద్ది. పుణ్యకాలం కాస్త పూర్తి అయింది. ఈ ప్రయత్నంలోనే పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోద్ది. యునో హెర్బల్ లైఫ్ స్టార్టింగ్ లో హార్డ్ వర్క్ ఉంటుంది, తర్వాత స్మార్ట్ అయిపోద్ది. ఎప్పుడో తెలుసా? నువ్వు కస్టమర్ కి సూపర్ సర్వీస్ ఇచ్చి సూపర్ కేర్ తీసుకొని సూపర్ రిజల్ట్ ఇచ్చినప్పుడు. నీకు ఎప్పుడు హార్ట్ గా ఎప్పుడు ఉంటుందో తెలుసా? హెర్బల్ లైఫ్ బిజినెస్ నువ్వు డబ్బాలు ఇచ్చి వదిలిపడేసినంత కాలం ఆ కొత్త జనాలు రావాలే, పాత జనాలు పోతనే ఉంటారు. అని మనకి అర్థమవుతుంది క్లియర్ గా. సో దిస్ ఈజ్ స్మార్ట్ బిజినెస్, దిస్ ఈజ్ నాట్ హార్డ్ బిజినెస్. హెర్బల్ లైఫ్ లాంటి స్మార్ట్ బిజినెస్ ఇంకోటి లేదు ఈ భూమి మీద నిజంగా చెప్పాలంటే. ఈ స్మార్ట్ బిజినెస్ ని చాలా మంది హార్డ్ చేసుకుంటున్నారు. కష్టంగా ఉంది సార్. లాస్ట్ మంత్ వచ్చారు సార్,
ఏం కారణమో తెలుస్తారు. వాళ్ళు ఆగిపోవడానికి కారణం నువ్వే. వాళ్ళు 4,000, 5,000 పెట్టి సెట్ కొన్నారంటే వాడేదో బరువు తగ్గుతామనే ఉద్దేశంతోనే కొన్నాడు. నువ్వు సరిగ్గా ప్రొడక్ట్ రిజల్ట్ ఇవ్వకుండా, కేర్ తీసుకోకుండా, పట్టించుకోకుండా, జూమ్ లింకులు ఇవ్వకుండా చాలా మంది కస్టమర్లు నాతో చెప్తారు. సార్ మాకు అసలు జూమ్ లింకులే రావు సార్. మా కోచ్‌ని మేమే అడుక్కోవాలి సార్. ఫోన్ చేసి ఫాలో అప్ చేయాలి సార్. ఈరోజు జూమ్ లింక్ ఇవ్వండి. ఇంత చండాల కోచ్ నీ కస్టమర్ ఫార్వర్డ్ చేయడానికి కూడా ఒళ్ళు బద్ధకమైన కోచెస్ సుఖీ వీళ్ళే. అర్థమవుతుందా క్లియర్ గా? నీ కస్టమర్ కదా, నీ కస్టమర్ ప్రొడక్ట్ కనుక నువ్వు జూమ్ లింక్ ఇవ్వాలి కదా ప్రతిరోజు. ఇది నీ బాధ్యత కదా. వాళ్ళు అడగాల నీకు ఫోన్ చేసి, ఈ రోజు ఏం జూమ్ లింక్ ఇలా అని అడగాల మీకు ఫోన్ చేసి. అంటే అంత నిద్రపోతున్నారు మీరందరూ కూడా. వీళ్ళకి కదా హెర్బల్లో చాలా కష్టం బిజినెస్ జరగడం. వీళ్ళకే చాలా కష్టం. పొద్దు నుంచి రాత్రి దాకా పని పాట ఏమి ఉండదు, కానీ ఆ జూమ్ లింక్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి కూడా ఒళ్ళు బద్ధకాలు చాలా మందికి. అర్థమవుతుందా క్లియర్ గా? దిస్ ఈస్ నాట్ కరెక్ట్ హెర్బల్ లైఫ్. నో. ఓకే. అండ్ ఆల్వేస్ రియల్ హెర్బల్ లైఫ్ కోచ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ వేర్ ద బ్రాండ్. ఎప్పుడు కూడా బ్రాండ్ అనేది ఇంకా వాళ్ళ నరాల్లో ఉంటది హెర్బల్ లైఫ్ అనేది. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బ్రాండ్, ఆ బండి మీద స్టిక్కర్ ఉంటది, కార్ మీద స్టిక్కర్ ఉంటది, ఇంటి ముందు బ్యానర్ ఉంటది, ఫోన్ వెనక ఉంటది, లేకపోతే బ్యాడ్జ్ ఉంటది, ఏదో ఒకటి ఆ బ్రాండ్ ని ఇంకా ఇదే ప్రాణం అన్నట్టుగా పనిచేస్తారు. నో బ్రాండ్ నో బిజినెస్. ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది వాళ్ళకి. బ్యాడ్జ్ పెట్టుకోపో అంటే కొంతమంది అమ్మో ట్రైనింగ్కి వస్తున్నాం కాబట్టి సుధీర్ సార్ చూస్తారు కాబట్టి బ్యాడ్జ్ పెట్టుకొని వస్తాం. సుధీర్ సార్ కోసం నీ బిజినెస్ డెవలప్ అవడం కోసం బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఎవరి కోసం? సుధీర్ సార్ కోసం నువ్వు బ్యాడ్జ్ పెట్టుకుంటే నేనేమన్నా తృప్తి చెందుతాను, అమ్మయ్య వీళ్ళు బాగా చేస్తున్నారని. నీ కస్టమర్లు ఆడొస్తారు చెప్పు. నా కోసం నువ్వు బ్రాండ్ వేసుకోకూడదు. కొంతమంది అడ్వాన్స్ ట్రైనింగ్ అప్పుడే బ్యాడ్జ్ దుమ్ము దులుపుతారు. దాని మీద టీ మరకలు ఉంటాయి, కాఫీ మరకలు ఉంటాయి, బిర్యానీ మెతుకులు ఉంటాయి. తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? ఇది శిథిలాల్లో ఉంటది ఆ బ్యాడ్జ్. దుమ్ము దులుపుతారు అడ్వాన్స్ ట్రైనింగ్ అప్పుడు. దుమ్ము దులిపి ఆ బ్యాడ్జ్ చేసుకొని వస్తూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు ఈజీగా కనిపించొద్ది. కరెక్టా? అర్థమవుతుందా క్లియర్ గా? ఇఫ్ యూ డోంట్ వేర్ ద బ్రాండ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ బిజినెస్ పెరగదండి. నీ ప్రచారం నువ్వు చేసుకోకపోతే, నీ బ్రాండ్ నువ్వు ప్రచారం చేసుకోకపోతే నీకు వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చుద్ది? అవునా కదా సుబ్బారావు గారు? మాట్లాడగారు. నీ పొలం దగ్గర ఎప్పుడన్నా బ్యానర్ కట్టావు? నీళ్లు తోడుకునే పనిలోనే ఉంటావు, అమ్ముకునే పనిలోనే ఉంటావు. మీ ఇంట్లోంచి అదుగు బరువు లావు తగ్గించిన బ్యానర్ రోజున కట్టవు. ఆ చిన్న గారు టమాటాలు అమ్ముకునే అందులో ఉంటాడు, ఆ కొట్టు దగ్గర బ్యానర్ రోజున కట్టాడా? నేను చెప్పాను బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టో బ్యానర్ చేయించాను, పెట్టింది గ్రూప్ లో పెట్టాను. అసలు ఒక పర్సన్ కి వ్యాపారం చాలా మందికి హెర్బల్ లైఫ్ ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే చెప్పిన పని మాత్రమే చేయరు, ఇంకే పనైనా చేస్తారు ఏదో పనులు. అర్థమవుతుందా క్లియర్ గా? ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ బిగ్ బిజినెస్ యూ నీడ్ టు వేర్ ద బ్రాండ్ వేర్ ఎవర్ యూ గో. నీ ఇంటి ముందు స్టిక్కర్ ఉండాలి కదా, నీ కార్ మీద స్టిక్కరింగ్ అతికించాలి, నీ బండి మీద స్టిక్కరింగ్ అతికించాలి, నీ జేబుకి నీ ఇక్కడ పాకెట్ కి బ్యాడ్జ్ ఉండాలి. అర్థమవుతుందా? ఇఫ్ యూ వేర్ ద బ్రాండ్ దిస్ ఈస్ వాట్ కంపెనీ మార్కెట్స్ నేర్పించింది అదే కదా, యూజ్ వేర్ టాప్. మంది గుర్తుంది ఆ ఫిలాసఫీ? యూజ్ చెప్పింది మార్క్యూస్ గారు. మార్క్యూస్ వే దాటి ఇంకేదో చేసేద్దాం అనుకుంటాం. దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ హెర్బల్ లైఫ్. రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఫాలో స్పాన్సర్, నెగ్లెక్ట్ స్పాన్సర్. ఫేక్ హెర్బల్ లైఫ్ పీపుల్ నెగ్లెక్ట్ స్పాన్సర్స్. నిన్ను ఎవడైతే వ్యాపారంలో తెచ్చాడో వాడిని నువ్వు ఫాలో అవ్వాలి. ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ నా స్పాన్సర్కి ఏం తెలుసు గొట్టం అనుకునేవాడు ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ నా దృష్టిలో. అర్థమవుతుందా? నీ స్పాన్సర్ నువ్వు ఫాలో అవ్వాలి. అన్లెస్ నీ స్పాన్సర్ హెర్బల్ లైఫ్ తప్పి వేరే వ్యాపారం చెప్తుంటే ఆడి ఎదవ అని చెప్పి తీసి పక్కన పడేయాలి. కొంతమంది స్పాన్సర్ హెర్బల్ లైఫ్ లోకే వస్తారు, కానీ హెర్బల్ లైఫ్ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు చేయాలి, అక్కడ చేయరు అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాను, ఆ చందనం చెట్లు కట్టించాలి, నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి అంటాడు. ఈ వాడి ఎదవ. అర్థమవుతుందా క్లియర్ గా? ఆ ఎదవల్ని మీరు ఫాలో అవ్వమాకండి. ఒక్కొక్కసారి ఒక్కో వ్యాపారం చెప్పే ఎదవల్ని మీరు ఫాలో అవ్వమాకండి. అర్థమవుతుందా?
అదర్వైజ్ వాడు హెర్బల్ లైఫ్ గురించి వాళ్ళు హెర్బల్ లైఫ్ గురించే చెప్తున్నాడు. ఆల్వేస్ ఫాలో స్పాన్సర్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్పాన్సర్. నీ స్పాన్సర్ నిన్ను గైడ్ చేస్తాడు, నీ స్పాన్సర్ నిన్ను చక్కగా కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఎదిగితే అతని డబ్బులు కూడా వస్తాయి కాబట్టి చక్కగా కేర్ తీసుకుంటారు. వాళ్ళని ఫాలో అవ్వాలి. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ విల్ ఆల్వేస్ ఫాలో ఈ స్పాన్సర్. అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ కోచ్ హీ వర్క్ డైలీ. ఫేక్ హెర్బల్ లైఫ్ కోచ్ వర్క్ ఆఫ్ అండ్ ఎప్పుడో ఒకసారి మూడు వచ్చినప్పుడు పని చేస్తాడు. వీడు ఫేక్. వీడు హెర్బల్ లైఫ్ అనే చెప్తున్నాడు కానీ ఫేక్. ఇంకా అలాంటి వాళ్ళు హెర్బల్ లైఫ్ లో ముందుకు వెళ్తారని నమ్మొద్దు దయచేసి ఎవరు కూడా. ఎవరైతే రియల్ హెర్బల్ లైఫ్ కోచో అతను డైలీ పని చేస్తాడు. ఎవ్రీ డే ఒక 20 ఇన్విటేషన్లు అంటే 20 ఇన్విటేషన్లు ఇచ్చే పడుకుంటాడు. 30 మందికి చెప్పాలంటే 30 చెప్పే పడుకుంటాడు. అందుకనే ప్రెసిడెంట్ టీమ్స్ 400 మంది ఎప్పుడు ఉన్నారు ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు ప్రెస్ టీమ్ అవ్వగలడు, ఒక ఆటో నడుపుకునేవాడు ప్రెసిడెంట్ టీమ్ అవ్వగలడు, కామన్ మ్యాన్ ప్రెసిడెంట్ టీమ్ అవ్వగలడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఈ పని చేస్తే. డబుల్ పిహెచ్డి చేసిన అప్పుడప్పుడు పని చేసేవాడు హెర్బల్ లైఫ్ లో ప్రెసిడెంట్ టీమ్ అవ్వలేడు. అర్థమవుతుందా? డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి, డాక్టరేట్ ఉంది నాకు, హూ కేర్స్? నువ్వు సరిగ్గా పని చేయకపోతే జరుగుద్దా? హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుతామా? ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూపిస్తారా? రొనాల్డో వీడియో ప్లీజ్, నేను నీకు పంపించా చూడు. Every morning, 5:30 a.m., I wake up same way for 15 years. First thing, I check my kids sleeping, make sure they're safe. Then I go to kitchen, make protein, shake myself. No chef, no help. I do everything alone. While drinking shake, I read news about my business, my hotels, my investments. Then 30 minutes meditation in garden. People think I just pray, but I visualize my day, my goals, my matches. I see myself scoring goals, winning trophies, making perfect business deals. By 7 a.m., I already win the morning. I shower with cold water, dress in training clothes, kiss Georgina goodbye. Discipline in morning creates success all day. Champions are made before breakfast, before world wake up, before competition even start thinking about winning. ఇంకొకసారి ప్లే. చాలా ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది, చెప్తాను. ఇంకొకసారి ప్లే. Every morning, 5:30 a.m., I wake up same way for 15 years. First thing, I check my kids sleeping, make sure they're safe. I go to kitchen, make protein, shake myself. No chef, no help. I do everything alone. While drinking shake, I read news about my business, my hotels, my investments. Then 30 minutes meditation in garden. People think I just pray, but I visualize my day, my goals, my matches. I see myself scoring goals, winning trophies, making perfect business deals. By 7 a.m., I already win the morning. I shower with cold water, dress in training clothes, kiss Georgina goodbye. Discipline in morning creates success all day. Champions are made before breakfast, before world wake up, before competition even start thinking about winning. సో అర్థమైందా? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్ గేమ్, ఇట్ ఈస్ అబౌట్ కన్సిస్టెన్సీ. గత 15 ఏళ్ళ నుంచి నేను ఇప్పుడు కూడా 5K లెగుస్తాను. సో ఇట్ ఈస్ అబౌట్ కన్సిస్టెన్సీ. సో ఒక పర్సన్ రియల్ ఛాంపియన్ అవ్వాలంటే ఏదైనా మనకి ఆ పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఈరోజు చాలా మంది ఛాంపియన్ అవుదాం అనుకుంటారు కానీ ఆ పనిలో కన్సిస్టెన్సీ ఉండదు. కరెక్టా? డైలీ వర్క్ చేస్తే కన్సిస్టెన్సీ ఇన్ వర్క్ గివ్స్ యూ రిజల్ట్స్. నువ్వు డైలీ పని చేస్తే రిజల్ట్ వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రిజల్ట్ వస్తే పని చేద్దాం, రిజల్ట్ వస్తే ఇంకా ప్రాణం పెట్టి పని చేద్దాం. సార్ నువ్వు పని చేస్తే రిజల్ట్ వస్తుంది, వైస్ వర్సా థింక్ చేయాలి. సార్ మొన్న 2 రోజులు పాంప్లెట్ ఇచ్చాగా సార్, ఈ 2 రోజుల్లో ఒక కస్టమర్ అని వస్తే నాకు ఇంకా 4 రోజులు ఇవ్వాలని హుషారు వస్తుంది సార్. నువ్వు ముందు రోజు పని చేయి, రోజు పని చేస్తే రిజల్ట్ వచ్చి. నువ్వు రోజు పని చేయకుండా 2 రోజులు చేసా, రిజల్ట్ వస్తే మళ్ళీ చేస్తావు, మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో 4 రోజులు చేస్తావు, మళ్ళీ రిజల్ట్ వస్తే మళ్ళీ 2 రోజులు చేస్తా అంటావు. ఇది ఎప్పటికి రావాలా? వచ్చుద్దా? అది ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పని చేసేవాడికి రిజల్ట్ 100% వస్తుంది. దిస్ ఈజ్ వాట్ మార్క్యూస్ థాట్ us. మనకి మార్క్యూస్ నేర్పించింది అదే, కన్సిస్టెన్సీ ఇన్ వర్క్, టాక్ టు ద పీపుల్ ఎవ్రీ డే. అంతేకాని ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ దే వర్క్ ఆఫెన్, అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు పని చేసినప్పుడు వాడికి రియల్ హెర్బల్ లైఫ్ ఫ్రూట్స్ వాడికి రానే రావు. అర్థమవుతుందా క్లియర్ గా? కెన్ యూ గో త్రూ స్లైడ్స్ ప్లీజ్?
ఓకే. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ వర్క్ విత్ పేషెన్స్ అండ్ ఫేక్ పీపుల్ ఎక్స్పెక్ట్ క్విక్ రిజల్ట్స్. వాటికి తెలుసు నిలకడగా పనిచేస్తే, సహనంతో పనిచేస్తే, క్రమం తప్పకుండా పనిచేస్తే హెర్బల్ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్కి తెలుసు. బట్ ఫేక్ అసోసియేట్ ఏం చేస్తాడో తెలుసా? ఈ ఎక్స్పెక్ట్ క్విక్ రిజల్ట్స్. ఆయనకి అంత ఓపిక ఉండదు. వెంటనే డబ్బులు రావాలా, కస్టమర్కి డబ్బాలు 4 పాంప్లెట్లు ఇవ్వగానే కస్టమర్ వచ్చేయాలా, రాగానే 10,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొనుక్కెళ్ళాలా, కొనుక్కోగానే తెల్లారేసరికి బిజినెస్ ఆపర్చునిటీ చూసి సూపర్వైజర్ అవ్వకపోవాలా, ఎట్లా ఆలోచిస్తాడు. ఎప్పటికి అవ్వాలా పని అయిద్దా? ఎప్పటికి అవ్వదు. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఆల్వేస్ థింక్ ఫెయిల్యూర్స్ ఆర్ ద లెసన్స్. ఫేక్ అసోసియేట్ ఏం చేస్తాడో తెలుసా? డిసప్పాయింట్ విత్ రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్. ఒకసారి మన రియల్ హెర్బల్ లైఫ్ ఎలా ఆలోచిస్తా అంటే, నాకు ఈ రోజు ఇది జరిగిందంటే నాకేదో ఒక పాఠం నేర్చుకున్నాను. నేను చాలాసార్లు నేను కూడా చాలా ఫెయిల్యూర్స్ నాకు చాలా పాఠాలు నేర్పించినాయి. చాలా ఫెయిల్యూర్స్. ఒక్కోసారి కస్టమర్తో నేను స్టార్టింగ్ లో హెర్బల్ లైఫ్ వచ్చినప్పుడు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. 10 మంది కస్టమర్లు పోయారు. ఆ కస్టమర్లు 10 మంది పోయినప్పుడు ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు నాకు అర్థమైంది. 11వ వాడి నుంచి ఇప్పుడు వరకు వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఎలాంటి కస్టమర్ని లాక్ చేయగలను. ఒక్కోసారి మనకి ఫెయిల్యూర్ ఏమనుకుంటాం, మనం డిసప్పాయింట్ అయిపోతాం. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఫెయిల్యూర్ మన లైఫ్ లో వచ్చినా, ఈవెన్ హెర్బల్ లైఫ్ లోకి వచ్చినా, ఆ ఫెయిల్యూర్ ఒక పాఠమే నేర్పిస్తుంది. అర్థమైందా? సో రియల్ హెర్బల్ లైఫ్ అనుకుంటాడు, నేను ఫెయిల్ అయ్యానంటే నాకు ఏదో పాఠం నేర్చుకుంటున్నాను అనుకుంటాడు తప్పితే డిసప్పాయింట్ అవ్వడు. డిసప్పాయింట్మెంట్ విల్ గివ్స్ యూ ఫాల్స్ బిజినెస్, అంతే. అదే రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్, ఫేక్ అసోసియేట్ ఎలా ఆలోచిస్తాడంట? డిసప్పాయింట్ విత్ రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్. డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాడు. రిజెక్షన్స్, పాంప్లెట్ ఇసిరేస్తే రిజెక్షన్, ఫ్రెష్ పార్టీకి వెళ్తే ఎవడు కొనపోతే డిసప్పాయింట్మెంట్. ఒకవేళ కస్టమర్ పొరపాటున ప్రొడక్ట్ తీసుకెళ్లి మళ్ళీ రేపు సాయంత్రానికి తెచ్చిచ్చేస్తాడు. ఇది వద్దులే, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అని చెప్పి ఏదో కారణం చేసి తెచ్చిచ్చేస్తాడు. ఇది ఫెయిల్యూర్. వీడు డిసప్పాయింట్ అయిపోతా ఉంటాడు. ఆడు తాత వస్తాడు అనుకోరు కదా. ఇలా అనుకుంటే మీకేం ఇబ్బంది లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనలో పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది. మనలో నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే తీసుకొస్తాయి. ఎల్లవేళలా నీ మనసులో ఎప్పుడు కూడా ఏముందిలే, ఎవడొస్తాడులే, పాంప్లెట్ ఇస్తున్నావు ఎప్పుడు వస్తాడులే అని అనుకుంటూ నువ్వు స్టార్ట్ చేసావు, అదే రిజల్ట్ వచ్చుద్ది. ఎందుకు రారనుకొని స్టార్ట్ చేయి, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? ఓకే. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ వర్క్ విత్ పాజిటివ్ మైండ్ సెట్. ఫేక్ అసోసియేట్ వర్క్ విత్ నెగిటివ్ మైండ్ సెట్. పని చేస్తాడు కానీ నెగిటివ్ లోనే ఉంటాడు. మైండ్ అంతా నెగిటివ్ గానే ఉంటది. పని చేస్తాడు కానీ నెగిటివ్ మైండ్ సెట్. అర్థమవుతుందా క్లియర్ గా? కొంతమంది ఒక 2-3 రకాల సప్లిమెంట్లు ఇస్తారు. మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, ప్రోబయోటిక్, ఏదో 2-3 సప్లిమెంట్లు ఇచ్చేస్తారు. ఇచ్చినాక వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అంటగట్టే గానీ వీటి వల్ల ఏం ఉపయోగం, వాడికి అసలు వేస్ట్, 4,000 డబ్బులు అండగా ఇట్లా ఆలోచిస్తా ఉంటాడు. ఉన్నారా లేదా అట్లాంటి వాళ్ళు? ఏంది మల్టీవిటమిన్ వల్ల ఏం లాభం వచ్చింది, ఏదో మనకి డబ్బులు వచ్చినాయి కాబట్టి అమ్మాం. అసలు ఏం ఉపయోగం వాడికి అసలు సెల్ యాక్టివేటర్ వల్ల ఏం ఉపయోగం, అసలు ఈ ప్రోబయోటిక్ దేనికి, ఆ పొడి ఏంది నాకు అర్థం కావట్లేదు, మజ్జిగ తాగితే సరిపోయింది కదా, దీనికి ఆ ప్రోబయోటిక్ ఏంది 2,000 ఏంది, ఏదో అంటగట్టం కానీ ఆడిపోంది, అడిగిన రిజల్ట్ వచ్చింది అనుకుని వీడే అనుకుంటా ఉంటాడు. ఇట్లాంటి కోచ్లు కూడా ఉన్నారు మన దగ్గర సుఖీభవాలో. ఉన్నారా లేదా? ఉన్నారన్న వాళ్ళు చేతుతారా? మన ఇంట్లోనే ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, ఏడపడితే ఆడు ఉంటారు. మైండ్ అంతా నెగిటివ్, పాజిటివ్ మైండ్ సెట్ ఉండదు. సో ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా నెగిటివ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్సే వస్తూ ఉంటాయి. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ క్రాస్ సెల్లింగ్. హెర్బల్ లైఫ్ కస్టమర్ రాగానే బరువు తగ్గటానికి, వెయిట్ లాస్ గురించి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళకున్న సమస్యలను బట్టి ఇంకేదన్నా ప్రొడక్ట్ రికమెండ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కొల్లేజన్ గురించి చెప్పి స్కిన్ బూస్టర్ ఇద్దామా, ఇమ్యూనిటీ హెల్త్ గురించి చెప్పి ఇమ్యూనిటీ హెల్త్ ఇద్దామా, పిల్లలకి డైనోషేక్ ఇద్దామా, స్కిన్ కేర్ అమ్ముదామా లేడీస్ కి, ఇలా ఆలోచన ఉంటుంది వాళ్ళందరికీ కూడా. క్రాస్ సెల్లింగ్ మీద ఫోకస్ చేస్తారు. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ వాడి ఉద్దేశం తెలుసా? డబ్బా అమ్మితే చాలు మనకి, ఇదే ఉంటది. నాకు తెలిసి ఎవరైతే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ రియల్ గా ప్రేమిస్తాడో వాడు ప్రతి ఒక్క ప్రోడక్ట్
వాళ్ళకి ఇవ్వాలని ట్రై చేస్తాడు. బోన్స్ ఉన్న వాళ్ళకి కాల్షియం కావాల్సిందే, జాయింట్స్ ఉన్న వాళ్ళకి జాయింట్ సపోర్ట్ కాల్షియం జాయింట్ సపోర్ట్ ఉండాల్సిందే, స్కిన్ ఉన్న వాళ్ళకి కొలేజన్ అందాల్సిందే, గుండె ఉన్నోడికి ఒమేగా 3 కావాల్సిందే. నువ్వు ప్రమోట్ చేయాలి కదా, నువ్వు చెప్పాలి కదా, ఈ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు చెప్పు. ఎన్జేవాడికి F1 ప్రోటీన్ ఎఫ్రెషింగ్ అంతే. దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ హెర్బల్ లైఫ్ బిజినెస్. నా దృష్టిలో ఇది హెర్బల్ లైఫ్ బిజినెసే కాదు, ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ హీ యూజ్ ద సిస్టమ్. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ డిస్రెస్పెక్ట్ ద సిస్టమ్. ఈరోజు 2 ట్రైనింగ్ రమ్మని చెప్పా, ఇక్కడ సగం మందే వచ్చారు. నా దృష్టిలో ఎవరైతే ఈరోజు ట్రైనింగ్ రాలేదు 2 లోపల, హీఈస్ ఏ ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. నీ కారణం ఏదైనా కావచ్చు. సార్ బల్లేవాళ్ళు సార్, నేను ప్రాణం నా రక్తం కోస్తే హెర్బల్ లైఫ్ అంటూ ఉంటారు సార్, మీరు నన్ను అలా అంటారేంటి సార్? అనకూడదు. నీకు డిస్రెస్పెక్ట్ అంతే సిస్టమ్ మీద. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా? సో నిజంగా నీకు రెస్పెక్ట్ ఉండే సిస్టమ్ నువ్వు టైం కుదుర్చుకుంటావు. ట్రైనింగ్కి ట్రైన్ కుదరలేదు సార్, నాకు సిస్టమ్ అంటే రెస్పెక్టే సార్, నాకు బిజినెస్ అంటే రెస్పెక్టే సార్, నాకు కుదరలేదు సార్ అనకూడదు నువ్వు. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ హీ యూజెస్ ద సిస్టమ్, disrespecting the system. This is fake. Fake herbal life will give fake results only. అర్థమవుతుందా క్లియర్ గా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మాట్లాడరా, పెద్దగా చెప్పండి. నువ్వు గట్టిగా చెప్తున్నావు, పెద్దగా చెప్పలా. అర్థమవుతుందని కోపంగా చెప్పు, నవ్వుతూ చెప్పు. అది ఇందాక ఎందుకు అలా చెప్పు? నువ్వు చేసిన తప్పని ఒప్పుకున్నావు. రియల్ హెర్బల్ నువ్వు నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు, 1-2 సార్లు ఆలోచించు. అర్థమైందా? రియల్ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆల్వేస్ థింక్ హెర్బల్ లైఫ్ ఈజ్ అ నెంబర్ గేమ్. ఫేక్ హెర్బల్ లైఫ్ బిజినెస్ డిసప్పాయింట్ ఎవ్రీ డే. గుర్తుపెట్టుకోండి, హెర్బల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ నెంబర్ గేమ్. నువ్వు 500 పాంప్లెట్లు పంచి పెడితే 1-2 రావచ్చాము అంతే. ఒకసారి 500 పాంప్లెట్ ఇస్తే 1-2 కూడా రాకపోవచ్చు, ఒక ఫోన్ కూడా రాకపోవచ్చు. నీకు అనవసరం, నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయ అంతే. సృష్టి సహకరిస్తుంది, దేవుడు సహకరిస్తాడు, నీకు కష్టం దగ్గర ఫలితం ఒక రోజు వస్తుంది. నువ్వు అంతేగాని చీటికి మాటికి ఈరోజు 500 పంచా ఏమి రాలా, రెండో రోజు 1000 పేపర్లు న్యూస్ పేపర్లు పాంప్లెట్లు పెట్టా ఏమి రాలా, చండాలపు ఆలోచన ఇదంతా కూడా. ఇవాళ కాకపోతే రేపు వచ్చుద్ది, రేపు కాకపోతే 3 నెలల తర్వాత వచ్చుద్ది, 3 నెలల తర్వాత కాకపోతే 6 నెలలు. నీ పని నువ్వు చెయ్యి. ఈ రోజు నువ్వు చేసిన పనికి ఈ రోజే విత్తనం వేస్తే పంట రాదు. పంట రావడానికి ఒక 5-6 నెలలు టైం పట్టుద్ది. ఆ ఓపిక మీలో ఉండాలి. ఆ ఓపిక లేదన్న వాళ్ళు హెర్బల్ లైఫ్ మానిపారండి దయచేసి. అర్థమైందా? రేపొద్దు నీ ఓపికలు ఉండవు, సరిగ్గా పనిచేయరు. సంవత్సరం చేశాను సార్, ఎవరు రాలేదు సార్, చెత్త మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇన్ని లక్షల మంది ప్రొడక్ట్ వాడుతున్నారు, మరి ఎవరు రాబోతే ఎన్ని లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు? హెర్బల్ లైఫ్ ఆంధ్ర తెలంగాణలో ఇండియా మొత్తం మీద కొన్ని లక్షల మంది ప్రొడక్ట్ వాడుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరికీ వచ్చారంటే మీకు కూడా వస్తారు, కాకపోతే మీకు ఆ ఓపిక ఉండాలి. అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఆల్వేస్ ఫీల్ సెల్ఫ్ మోటివేట్ అండ్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్. ఆల్వేస్ సెల్ఫ్ మోటివేషన్. నిన్నెవడు అసలు ప్రేరేపించక్కర్లా, నిన్నెవరు మోటివేట్ చేయగలరు. నువ్వు ఎప్పుడు చూడు పొద్దున్న లెగిస్తే ఎలా పని చేయాలా, ఎలా కస్టమర్ తెచ్చుకోవాలా, ఎలా కోచెస్తో మాట్లాడాలా, ఎలా బిజినెస్ బిల్డ్ చేయాలా, దీని మీద ఆలోచిస్తూనే ఉంటావు. నిన్నెవడు ఇన్స్పైర్ చేయగల, నిన్నెవడు మోటివేట్, నిన్నెవడు పుల్లబెట్టి పొడవక్కల, అరే పోరా పని చేయరా ఎవడు చెప్పక్కర్లా. సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది అతనికి, సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ప్రతిరోజు తనకి తానే ప్రేరేపించుకుంటాడు, తనకి తానే ప్రేరేపించుకొని పని చేస్తాడు. ఈ రోజు మంచి జరుగుద్దిలే, ఈ రోజు ఖచ్చితంగా కస్టమర్లు వస్తారులే, మనం కష్టపడదాం, తనకి తాను ప్రేరేపించుకుంటాడు. ట్రైనింగ్ ఉంటేనే ప్రేరేపణ రాదు. తనకి తాను ప్రేరేపించుకునేవాడు సెల్ఫ్ ఇన్స్పైర్డ్ పర్సన్. తను తానే మోటివేట్ చేసుకునేవాడు. ఒక్కొక్కసారి మనం కూడా డౌన్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, ఏంది ఇది అని ఒక్కోసారి నిరాశమైన వాతావరణం. సైతాన్ పని అది, నిన్ను కృంగిపోయేలా చేస్తుంది సైతాన్ పని. నువ్వు అప్పుడు ఏం చేయాలి? నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి. తొక్కలే, వాళ్ళందరికీ అయింది, మొన్న ఒక మిల్ టీం అయింది, నేను ఎందుకు కావాలి, ఇట్లా ఆలోచించుకొని మనమే మోటివేట్ అయిపోవాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మన బిజినెస్ ఫాస్ట్ గా పెరుగుద్ది. వర్క్ ఓన్లీ విత్ అదర్స్ మోటివేషన్. ఒక్కోసారి ఫేక్ హెర్బల్
అసోసియేట్స్ ఎట్లా ఉంటుందో తెలుసా? సుధీర్ సార్ ట్రైనింగ్ చెప్తే ఇంకా ఆ రోజు పూనకం వస్తుంది, ఇంకా నెక్స్ట్ డే కనిమండు కూడా కనపడరు. అట్లా ట్రైనింగ్ అప్పుడే నాకు పూనకాలు వస్తాయన్న వాళ్ళు చేతుతారు దయచేసి. ఇక్కడ మీకు మామూలుగానే పూనకాలు ఉంటాయా అంటే డౌట్ వచ్చి, మాకందరికి పూనకాలు ఉంటాం సార్ అన్న వాళ్ళు. అంటే వీళ్ళకి ఏ పూనకాలు లేవు, నీకు ఎప్పుడు పూనకాలు అట్లా ఉన్నాయి ఎవరికన్నా? Don't see, no one needs to inspire you or no need to motivate. Your goal will inspire you. నీ గోల్ నిన్ను మోటివేట్ చేయాలి. దయచేసి చెప్తున్నాను వినండి. హెర్బల్ లైఫ్ లో మీరందరూ సుఖీబోలిన ప్రతి ఒక్కళ్ళు నా లక్ష్యం మిమ్మల్ని ప్రెస్టీమ్ చేయాలని. మీరు గట్టిమయ్యి నువ్వు సెటిల్ అవుతా కాదు, నిన్ను ప్రెస్టీమ్ చేయాలి. నా లక్ష్యం ఇది. ఇప్పుడు నువ్వు ఈ లక్ష్యం నాకున్నప్పుడు మీకు కూడా ఆ లక్ష్యం లేకపోతే నేను ఎంత మోటివేట్ చేస్తే ఉపయోగం ఉంది నీకు సెల్ఫ్ మోటివేషన్ లేకుండా? అవునా కదా? నీకు ఆ లక్ష్యం లేదు, నాకు ఆ లక్ష్యం ఉంది, మిమ్మల్ని అందరినీ ప్రెసిడెంట్ ఇంపిన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టాలని. మీకు ఆ లక్ష్యం లేదు, నేను మోటివేట్ చేసినప్పుడే మోటివేట్ అవుతారు. ఆ తర్వాత మీకు సెల్ఫ్ మోటివేషన్ లేదు కాబట్టి ఎప్పుడు కూడా డల్గా నిదానంగా. అవునా కాదు? అవునా కాదు? 8:30 క్లబ్ అంటే 8:45 కూడా క్లబ్ లో కస్టమర్లు రారు, కోచ్లు కూడా రారు, 9కి కూడా రారు. ఇది దరిద్రపు హెర్బల్ లైఫ్ అసోసియేట్ బుద్ధిది, దరిద్రపు బుద్ధి. నా దృష్టిలో వీళ్ళు ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్. వీళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు, గమనించండి. నువ్వు 8 కల్లా వచ్చి క్లబ్ లో అన్ని రెడీ చేస్తున్నావు అంటే రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. 8:30 టాపిక్ టైంకి రావడం కాదు, 7:45 వస్తున్నావు అంటే నువ్వు హెర్బల్ లైఫ్ అసోసియేట్. అర్థమవుతుందా? నువ్వు 8 లోపల వస్తున్నావు అంటే రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. నువ్వు క్లబ్ తీసేసిన తర్వాత 8:30 టాపిక్ ఎప్పుడో స్టార్ట్ అయిన తర్వాత 8:30 వచ్చి నువ్వు క్లబ్కి వస్తున్నావు అంటే 9కి వస్తున్నావు అంటే నువ్వు హెర్బల్ లైఫ్ అసోసియేట్ అయ్యి 9:30 క్లబ్కి వస్తున్నావు అంటే నా దృష్టిలో నువ్వు ఉండే హెర్బల్ లైఫ్ అసోసియేట్ అయితే కావు. తొందరలో పోతావు, తొందరలో వెళ్ళిపోతారు, గ్యారంటీ. నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. మీరుంటే నన్ను అడగండి. ఒక రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్, ప్రాణం పెట్టి పనిచేసే హెర్బల్ లైఫ్ అసోసియేట్, హెర్బల్ లైఫ్ బిజినెస్ ప్రేమించే హెర్బల్ లైఫ్ అసోసియేట్. అసలు నేను తెల్లారిద్ది ఎప్పుడా, నేను వెళ్ళి క్లబ్ లో అన్ని రెడీ చేసుకోవాలా అన్న, క్లబ్ లో కస్టమర్ల కోసం ఫాలో అప్ చేయాలా, ముందెళ్ళి 7:30 కల్లా వెళ్ళి క్లబ్ లో కూర్చోవాలా, 8 లోపల ఫాలో అప్ చేయాలా, క్లబ్ లో అన్ని రెడీ చేయాలా, క్లబ్ లో అన్ని నేర్చుకోవాలా, ఈ తప్పనే ఉంటది. ఎంతసేపు క్లబ్ ఖాళీగా ఉండిచ్చి చండాలంగా ఉంది, క్లబ్ లో జనాలు నింపాలా, ఈ తప్పన హెర్బల్ లైఫ్ లో క్లబ్ ఓనర్ కాదు, క్లబ్ లో పనిచేసే కోచ్ కూడా ఉంటది. మా ఖాళీగా ఉంటే చాలా చిరాగ్గా ఉంది, ఇలా ఆలోచించే హెర్బల్ లైఫ్ కోచ్లు మాత్రమే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుతారు. అమ్మో స్పాన్సర్ తిడతాడు సార్, అమ్మో తిడతారు సార్, వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే తిడతారు సార్ అని ఎవడో తిడతాడని చెప్పి 8:30 9ంటికి కుదుర్చుకొని ఏమన్నా కోచ్ గట్టిగా మాట్లాడితే మీకేం తెలుసు సార్ మా ఇళ్లలో పనులు అనేవాడు నా దృష్టిలో చెత్త హెర్బల్ లైఫ్ అసోసియేట్. అర్థమవుతుందా? దీస్ పీపుల్ ఆర్ ఫేక్. దీస్ పీపుల్ విల్ నాట్ స్టే లాంగర్, ఎక్కువ రోజులు నిలబడరు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ లో ఏదైతే మీకు తగులుతున్నాయో మీరు గుర్తుపెట్టుకోండి. సరి చేసుకోకపోతే మీరు కూడా ఎక్కువ రోజులు నిలబడరు. ఏదైతే నా దగ్గర తప్పు కనిపిస్తుందని మీకు అనిపిస్తుందో ఆ తప్పుని ఇక్కడి నుంచైనా సరి చేసుకోకపోతే రాసి పెట్టుకోండి. మీరు హెర్బల్ లైఫ్ లో నిలబడితే నన్ను అడగండి. మేబీ ఇంకో 3 నెలలు కనిపిస్తారేమో, ఇంకో 6 నెలలు కనిపిస్తారు, ఇంకో సంవత్సరం కనిపిస్తారేమో, మహా అయితే ఇంకో 2 సంవత్సరాలు కనిపిస్తారు. ఆ తర్వాత అయినా సరే మీరు మటుమాయం అయిపోతే నన్ను అడగండి. అర్థమవుతుందా క్లియర్ గా? హెర్బల్ లైఫ్, రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్, ఇన్స్పైర్ విత్ టెస్టిమోనీస్. అంటే ఏంటో తెలుసా? ఏదన్నా గెస్ట్ స్పీకర్ వచ్చి స్టోరీ చెప్తే ఇన్స్పైర్ అవుతాడు. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఎలా ఆలోచిస్తాడు తెలుసా? ఈ ప్రెసిడెంట్ టీమ్ అయ్యాడంటే ఎంతమంది కొంపలు కూర్చాడో ఎట్లా ఆలోచిస్తా ఉంటారు, థింకింగ్ నెగిటివ్ అబౌట్ దెమ్. ఈడేంద్ర మిల్టీ మౌట, వీడు ఎలా వ్యాపారం చేశాడు మాకు తెలియదా ఎట్లా ఆలోచిస్తా ఉంటారు. ఆడెలా వ్యాపారం చేస్తాడు, వ్యాపారం పద్ధతిలోనే చేస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇన్స్పైర్ అవ్వాల్సింది పోయి వాళ్ళు ఉన్న తప్పులు ఎదుగుతా కూర్చుంటాడు. అర్థమవుతుందా? దీస్ ఆర్ ఫేక్ అసోసియేట్స్. ఇంకా ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు వెళ్ళి ఆ గెస్ట్ స్పీకర్ స్టోరీ చెప్తుంటే ఆ చుట్టుపక్కల 10 మందిని గెలుగుతారు.
10 మందిని గెలికి 10 మంది నోట్లో 10 మంది చెవుల్లో చెత్త ఊదుతారు. అందుకనే మీకు ఒక సామెత గుర్తుంచుకోండి, దుస్తులకి దూరంగా ఉండాలి. కరెక్టా? ఈవెన్ ట్రైనింగ్ లో కూడా నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ని మీ పక్కన కూర్చోబెట్టుకోకూడదు, మిమ్మల్ని కలుషితం చేసి పడేస్తారు వాళ్ళు. ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉందంటే మీరు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు కదలపోతే మీరు వెళ్ళి దూరంగా కూర్చోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. ఎవడైతే సార్ వాళ్ళంటే అరే వీళ్ళలాగా మంది కూడా స్టోరీ అవ్వాలరా, వీళ్ళలాగా మనం కూడా కష్టపడాలరా అని అనుకుంటారే, వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవాలి మీరు, అంతే. అంతేగాని కొంతమంది ట్రైనింగ్కి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా మీకు ఎందుకు వస్తారు? కొంతమంది ఆ అమ్మాయి ఏం చీర కట్టుకుంది చూస్తానికి వస్తారు, ఆ అబ్బాయి ఏ డ్రెస్ వేసుకున్నాడు చూస్తానికి వస్తాడు. మధ్యాహ్నం సుధీర్ సార్ ఈ రోజు బ్రెడ్ హల్వా పెడతారు, కేసరి పెడతారు, అది కనుక్కోవడానికి వస్తారు. అర్థమవుతుందా? ఈ రోజు మళ్ళీ సార్ ఏ ట్రైనింగ్ ఎవరిని గట్టిగా పట్టుకుంటాడు అది చూస్తానికి వస్తారు. అర్థమవుతుందా? ఎక్కడన్నా ఎవరన్నా లోపల అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు కనిపెడదాం అనుకోవడానికి చూస్తానికి వస్తారు. అర్థమవుతుందా? ఇలాంటి ఎదవ బ్యాచ్ వీళ్ళెవరో తెలుసా? నెగిటివ్ మైండ్ పీపుల్. వాళ్ళు గెస్ట్ స్పీకర్ స్టోరీతో ఇన్స్పైరే అవ్వరు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. దున్నపోతు మీద వర్షం పడితే ఏమైతే వీళ్ళకి క్లబ్ వచ్చి మార్క్యూస్ వచ్చి చెప్పినా వీళ్ళకి చాలా ఉండవు. మార్క్యూస్ గారు ఎలా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాడు మీకు తెలుసా? మార్క్యూస్ గురించి కూడా నెగిటివ్ చెప్తాడు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళ హెర్బల్ లైఫ్ లో నా దృష్టిలో హెర్బల్ లైఫ్ ఏమంటారు, ఫేక్ కోచెస్. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ దే టేక్ కేర్ ఆఫ్ దర్ లాంగ్వేజ్. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ యూజ్ రఫ్ లాంగ్వేజ్. హెర్బల్ లైఫ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, ఇప్పుడున్న మీరు అందరు సక్సెస్ అవ్వ, నీ నోటి తీరు బాగోకపోతే నువ్వు సక్సెస్ అవ్వవు, నీ నోటి మాట బాగోకపోతే నువ్వు సక్సెస్ అవ్వవు. జనాలు నీకు విలువ ఇచ్చేది నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, కస్టమర్తో ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, కోచ్తో ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, రఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, నీకు జనాలు విలువివ్వరు. ఆ మాటకు వస్తే నీ మాట తీరుని బట్టి నువ్వు హెర్బల్ లైఫ్ అసోసియేటా, నువ్వు చెత్త హెర్బల్ లైఫ్ అసోసియేటా జనాలు డిసైడ్ చేసేస్తారు. నీ మాట హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నీ మాట తీరు చాలా నీట్గా ఉండాలి. మాట తీరు పొరపాటును కూడా నోరు జారకూడదు, పొరపాటును కూడా. ఆ సంబాల్కే బాత్ కన్నా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడేటప్పుడు పొరపాటు నోరు జారినా వెనక్కి తీసుకోవడం చాలా కష్టమా కదా? నోరు జారారా జీవితకాలం గుర్తుపెట్టుకో. ఒక్క మాట పొరపాటు పడిగారు, అది నీ డౌన్ లైన్ కస్టమర్ తో కావచ్చు, నీ డౌన్ లైన్ కోచ్ తో కావచ్చు, నీ అప్ లైన్ తో కావచ్చు, నీ సైడ్ లైన్ తో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు. జనాలకి గుర్తుండేది మాటే. కాబట్టి ఐసా బాత్ మత్ కర్నా, రఫ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఎలా మాట్లాడాలంటే మౌలలిలాగా మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా, అంతే కదా? అలా మాట్లాడితే బతుకుతారు. లేకపోతే మళ్ళీ సార్ మౌలలిలాగా అలా మాట్లాడుకోవడం చెప్తున్నాను. అర్థమైందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది సార్, వాళ్ళు చేస్తారా? నెక్స్ట్, రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. డబ్బులు బట్టు పార్షియాలిటీ చూపించారు. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ మనిషిగా ప్రేమిస్తారు. మనిషి అతను అంతే, మనిషిగానే ప్రేమిస్తారు. నీ డబ్బును బట్టి, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తున్నావంటే వాడు రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేటే కాదు. ఫేక్ అసోసియేట్ హెర్బల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళందరూ మా కులం, మా మతం, వీళ్ళకి డబ్బు ఉంది, ఇలాంటి ఆలోచనలే ఆలోచిస్తుంటారు. అర్థమవుతుందా క్లియర్ గా? సో మోస్ట్ ఇంపార్టెంట్ టు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎంతమంది విన్నారు ఈ పదాన్ని? రెస్పెక్ట్ ఇవ్వాలి, పుచ్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం వీఆర్ డూయింగ్ హెర్బల్ లైఫ్. హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత రకరకాల వాళ్ళు వస్తారు, అవునా కాదు? ఎవరికైనా ఒకటే కేర్ ఇవ్వాలి. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? మనిషిని మనిషిలాగా చూడాలా? మనిషిని కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, డబ్బుని బట్టో చూడాలా? నిజం చెప్పండి.
మీరందరూ అలానే చూస్తున్నారు. మేమందరూ అలానే చూస్తున్నాం సార్, మనిషిగానే చూస్తున్నాం తప్పితే వేరే రకంగా చూడట్లేదు అని వాళ్ళు చేయొద్దండి. వేరే రకంగా చూడటం స్టార్ట్ చేశారంటే మీరు హెర్బల్ లైఫ్ లో నిలబడటం చాలా కష్టం, చాలా కష్టం. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ రూమర్ స్ప్రెడ్ చేయడు. రూమర్ ఒకవేళ జరుగుతున్నా అక్కడ ఉండడు, ఆ సరౌండింగ్స్ లో కాన్సన్ట్రేట్ వర్క్ ఓన్లీ. ఏదో రూమర్ ఉంటది, రూమర్స్ వస్తాయి. ఇంతమంది అసోసియేట్స్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద సిస్టమ్ లో మనం ఉన్నప్పుడు, కస్టమర్లు వేల మంది ఉంటారు, కోచ్లు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇట్లా అంట కదా, వాడట్లా అంట కదా, ఆమె ఇట్లా అంట కదా, ఇలాంటి రూమర్లు చాలా మాట్లాడే వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? విఆర్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. నువ్వు ఏ రూమర్ లో కూడా నువ్వు దాన్ని అసలు పట్టుకోకూడదు. నీకు ఈ చెవి విన్ని ఈ చెవిలోంచి వదిలేయాలి, అసలు నీకు గుర్తు రాకూడదు. కానీ ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఆల్వేస్ ఎంజాయ్ స్ప్రెడ్డింగ్ అండ్ లిజన్. వీలైతే స్ప్రెడ్ చేస్తారు, వీలైతే రూమర్లు వింటారు. వాళ్ళు దానికే వస్తారు హెర్బల్ లైఫ్ లో. అంటే ఎంతసేపటికి రూమర్లు పెట్టడానికి, రూమర్లు వినటానికి. దీస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫేక్. అర్థమైందా? మన పని మనం చేసుకొని వెళ్ళాలి. ఎందుకు వచ్చాం హెర్బల్ లైఫ్? మీరందరూ ఎందుకు వచ్చారు హెర్బల్ లైఫ్ కి? ఎందుకు వచ్చారు మీరు అందరు హెర్బల్ లైఫ్ బిజినెస్ కి? లైఫ్ లో ఎదగటానికి. మీరు ఎందుకు వచ్చారమ్మా మీ లేడీస్ అందరు హెర్బల్ లైఫ్ బిజినెస్ లోకి? చెప్పండి, ఏదో ఒకటి, మీకు ఏదో ఒకటి ఉంటది కదా. ఎందుకు? ఎవరి మీద? పుష్పమ్మ మీరు ఎందుకు వచ్చారు హెర్బల్ లైఫ్ లో? ఫారెన్ కంట్రీస్. మేడం మీరు ఎందుకు వచ్చారు హెర్బల్ లైఫ్ కి? సక్సెస్ అవ్వాలని వచ్చారు. ఆ పక్కన మేడం ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు హెర్బల్ లైఫ్ కి? మంచి ఫ్యూచర్. ఆ పక్క మేడం ఎందుకు వచ్చారు? డబ్బులు సంపాదించుకొని వచ్చారు. సో ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క రీజన్ ఉంటది. ఇప్పుడు మీ రీజన్ ఏంటో దాని మీదే ఫోకస్ అవ్వాలి. అంతే తప్పితే వాళ్ళు అట్లా అంట కదా, ఈయన ఇట్లా అంట కదా, ఈ మాటలు రూమర్లు చాలా వస్తూ ఉంటాయి. ఈ రూమర్ లోకి మనం ఎంటర్ అవ్వకూడదు. సైతాన్ గేది, ఆ గదిలోకి మనం అసలు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మన గేది ఏంటి? మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన బాధ్యత. ఇంతే. ఇది తప్పితే నా సక్సెస్, నా గెట్ టీము, నా మిల్ టీము, నా ప్రెసిడెంట్ టీము, నా ఫారిన్ కంట్రీ, నా లైఫ్ స్టైల్, నా డ్రీమ్స్, నా కారు, నా ఇల్లు, నా ఆస్తులు, దీని మీదే మనసు ఉండాల. వాడు అట్లా అంట కదా, ఈమె ఇట్లా అంట కదా, మనకు అనవసరం. మైండ్ అవర్ ఓన్ బిజినెస్. ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. మీరు పని కట్టుకొని వాళ్ళు మీకు ఫోన్ చేసి కూడా మిమ్మల్ని చెడగొడతా ఉంటారు. సో మనం ఏం చేయాలి? అలాంటి ఫోన్లకి అసలు రెస్పాండ్ అవ్వకూడదు. అలాంటి ఫోన్లు ఏమైనా మాట్లాడినా దయచేసి ఈసారి ఈ విషయం అయితే నాకు కాల్ చేయొద్దు అని చెప్పేయండి. ఒకవేళ మరలా కాల్ చేస్తున్నారు అనుకో ఈ విషయాల గురించి, బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. వాళ్ళ వాట్సాప్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. ఇలాంటి వాళ్ళు మీ మనసుని చెడగొడతారు. నువ్వేమో సంపాదించాలి, నా పెద్ద కోరికలను నెరవేర్తాయి అన్నారు సుధీర్ సారు. చాలా టెస్టిమోనీస్ విన్నాను. నేను కూడా ఫారిన్ కంట్రీ వెళ్ళాలి, నేను ఫ్లైట్ ఎక్కాలి, ఇలా ఆలోచించుకుంటూ హెర్బల్ లైఫ్ లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఆలోచన ఏం ఉండదు. వాళ్ళు ఏదో సరదాగా వచ్చారు అంతే. ఏదో సాధించాలని వాళ్ళ దగ్గర ఏం ఉండదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఆ పూట తినడానికి లేకపోయినా కూడా వాళ్ళకి ఈ సరదాలే కావాలి. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ బిజినెస్, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. దట్స్ ఇట్. అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఫోకస్ ఆన్ బెటర్ షేప్. ఫేక్ అసోసియేట్ హెర్బల్ లైఫ్ ఫోకస్ ఆన్ ఈటింగ్. ఇంకా ఎప్పుడు భోజనాలు స్టార్ట్ అవుతాయని ట్రై చేస్తూ ఉంటారు ఈవెంట్ లో. వీళ్ళు నా దృష్టిలో భోజనాల మీద దృష్టి ఉండటం, ఆకలి వేయటం తప్పు కాదు. నువ్వు హెర్బల్ లైఫ్ లోకి వచ్చి వ్యాపారం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు భోజనాలు ఎప్పుడు పెడతారని ఆలోచించడం తప్పు. పెడతారు, పెట్టకపోతే పెట్టరు. 2ంటికి వదులుతారు, లేకపోతే 3ంటికి వదులుతారు. నీకు అనవసరం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాట్ ఫర్ ఈటింగ్. ఏదో తినడానికి కాదు, బెటర్ షేప్ ఉండాలి. ఆ షేప్ రావాలంటే నువ్వు ఫుడ్ని త్యాగం చేయాల్సిందే. కరెక్టా? నువ్వేం బెటర్ షేప్ రావాలనుకుంటున్నావు, నీకు ఆ బెటర్ షేప్ రావట్లా, నువ్వు ఓన్లీ ఫోకస్ ఆన్ ఈటింగ్. నువ్వు ఎలా హెర్బల్ లైఫ్ అసోసియేట్ బాగుంటావు చెప్పు? మనం చూసి జనాలు రావాలి కదా, కస్టమర్లు రావాలి కదా, కోచ్లు పెరగాలి కదా. ఇది ఎప్పుడు జరుగుద్ది?
మనం కరెక్ట్ షేప్ లో ఉన్నప్పుడే జరుగుతాయి. వెన్ యూఆర్ నాట్ ఇన్ గుడ్ షేప్, మన షేపే కరెక్ట్ గా లేదు, హెర్బల్ లైఫ్ లో ఎక్కడ సక్సెస్ అవుతావు? నీకు అసలు ఎలా సూట్ అయింది హెర్బల్ లైఫ్ బిజినెస్? అవునా కదా? జనాలు ఆలోచిస్తారు కదా, నువ్వేం చెప్తున్నావు, నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఆలోచిస్తారు కదా. ఆలోచించినప్పుడు అది సమాధానం ఎట్లా చెప్తావు? కాబట్టి రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఈ ఫోకస్ ఆన్ బెటర్ షేప్. నేను బెటర్ అవ్వాలి, బెటర్ అవ్వాలి, బెటర్ అవ్వాలి, చూస్తా నీట్ గా కనిపించాలి అని ఆలోచిస్తాడు తప్పితే నేను ఇది పడితే తినాలి అని కోరుకోడు. తిండిని త్యాగం చేయాలి, నోటిని కత్తి పెట్టుకోవాలి, గొంతు కత్తి పెట్టుకో. అర్థమవుతుంది? కత్తి పెట్టుకోవటం అంటే గొంతుని కట్టేసుకోవాలి, తినకూడదు, ఏది పడితే తినకూడదు. వీఆర్ హెర్బల్ లైఫ్ కోచెస్. ఏది పడితే తినేసి, ఏది పడితే తాగేసి నువ్వు షేప్ అవుట్ అయిపోయిన తర్వాత నీ బిజినెస్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పు? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ ఫోకస్ ఆన్ కన్సిస్టెన్సీ రాదర్ దెన్ పర్ఫెక్షన్. ఈ ఫోకస్ ఆల్వేస్ ఆన్ కన్సిస్టెన్సీ. పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడదు, ముందు కన్సిస్టెంట్ గా పని చేద్దాం అనుకుంటాడు. ఫేక్ హెర్బల్ లైఫ్ ఫోకస్ ఆన్ పర్ఫెక్షన్. అంటే తెలుసా, నేను చెకప్ క్యాంప్ పెడితే అక్కడ నలుగురన్నా ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆ చెకప్ క్యాంప్ పెడతా. ఎప్పటికి అవ్వాలదా? అర్థమవుతుందా క్లియర్ గా? పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు, అది ఎప్పటికీ జరగదు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, సార్ మీరు 10 కిలోలు బరువు తగ్గారు కదా, కొంతమంది చెప్పండి అంటే నేను మొత్తం బరువు తగ్గగా అని చెప్తానండి. పర్ఫెక్ట్ గా కనిపించాలండి, వాళ్ళకి మనం ఏం చెప్పలేం ఇంకా. బట్ రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఎలా ఆలోచించాలంటే కన్సిస్టెంట్. పర్ఫెక్షన్ రాదు, వస్తుందా? నేను క్లబ్ పెట్టినప్పుడు అసలు టాపిక్కే మాట్లాడటానికి కష్టం నాకు. గంట సేపు టాపిక్ మాట్లాడాలంటే 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఏం మాట్లాడాలో అర్థం కాదు. స్టార్టింగ్ పరిస్థితి అది. ఇప్పుడు గంట టైం సరిపోవట్ల. ఇది ఎలా జరిగింది? కన్సిస్టెన్సీ. రోజు చెప్పి 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 అలవాటు అయిపోయి ఇప్పుడు చెప్పడానికి బోల్డ్ అన్న సబ్జెక్ట్ దిగినేవాళ్ళు. అది ఎలా తెలిసింది సార్? ఎలా జరిగిందంటే కన్సిస్టెంట్ గా. పర్ఫెక్ట్. నేను పర్ఫెక్ట్ గా 30 గంట టాపిక్ చెప్పగలిగితేనే నేను క్లబ్ పెట్టతాను అని అనుకున్నాను అనుకో, అది ఎప్పుడు జరగాలి? నేను అలా క్లబ్ పెట్టాను, 5 నిమిషాలు, 6, 10, పావు గంట, 20, 30, 40 నిమిషాలు మాట్లాడగలిగాను కాబట్టి నేను ఈరోజు పని చేయగలుగుతున్నాను, క్లబ్ లో కొన్ని వేల మందిని కూర్చోబెట్టగలుగుతున్నాను. కరెక్టా? సో ఏం సార్ ఏం మాట్లాడాలి? Okay, so don't focus on perfection, rather focus on consistent. రోజు పని చేయాలి. ఎంతమంది రోజు పని చేస్తున్నారు? అబద్ధాలు ఆడకుండా చెప్పాలి. చేస్తున్నారు నిజంగా? చేయెత్తిన వాళ్ళు అందరూ చికెన్ పకోడీ చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదు? అదే ఎందుకు చేయట్లే? ఇప్పుడు మీ రొయ్యల పకోడీ పని రోజు తీస్తారుగా, మరి హెర్బల్ లైఫ్ అది కాదా? అది కుదిరిన వాన వచ్చిన, తుఫాన్ వచ్చిన బండి తీస్తారు, సునామీ వచ్చిన తీస్తారు. వంట మనుషులు లేకపోతే అవసరం అయితే మీరు హెర్బల్ లైఫ్ మాత్రం ఏందంట. అందుకే డైలీ పని చేయని వాళ్ళు ఎవరు కూడా హెర్బల్ లైఫ్ లో నిలబడటం చాలా కష్టం. ఫోకస్ ఆన్ పర్ఫెక్షన్, ఫోకస్ ఆన్ కన్సిస్టెన్సీ. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? Real Herbal Life Associate always work and aim for promotions. Fake work, neglect promotions. Real Herbal Life Associate ఎలా ఆలోచిస్తాడంటే ఎప్పుడు కూడా నా ప్రమోషన్స్ లో నా పేరు ఉండాలి అని పని చేస్తారు. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ నెగ్లెక్ట్ ప్రమోషన్స్. ఆ ప్రమోషన్స్ గురించి అసలు పట్టించుకోరు. అర్థమవుతుంది క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పుడు దాకా? ఎవరైనా చెప్తారు? రిపీట్ చేస్తారు ఏమేమి పాయింట్స్ చెప్పాను? 4 points. 22 24 22 ఎన్ని చెప్పాను? మీరు ఎవరన్నా ఎవరి గ్రూప్లకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వ. ఇరవై 22 సార్. 22 ఒక పాయింట్ లో 2 పాయింట్లు అయినా అయి ఉండొచ్చు. బట్
24 పాయింట్లు సుమారుగా చెప్పున్నాను కదా, హ్యాండ్ ఓవర్ చేయండి చెప్తా. దీంట్లో నేను సరి చేసుకోవాల్సిన పాయింట్స్ నాకు తగిలిన అన్న వాళ్ళు చేతుతారా? నా దగ్గర తప్పు ఉంది, అది సరి చేసుకోవాలి అన్న వాళ్ళు చేతుతారా? ఇది సరి చేసుకోగలిగితే యూ విల్ బికమ్ ఎ పర్ఫెక్ట్ హెర్బల్ లైఫ్. రియల్ పర్ఫెక్ట్ తీసి పక్కన పడేయండి. రియల్ హెర్బల్ లైఫ్. నువ్వు ఏదైతే నువ్వు తప్పు ఉందో అది సరి చేసుకోలేని పక్షంలో ట్రస్ట్ మీ గైస్, యు ఆర్ ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. నన్ను నమ్మండి, నువ్వు డూప్లికేట్ అసోసియేట్, నువ్వు హెర్బల్ లైఫ్ కాదు. నువ్వు హెర్బల్ లైఫ్ అయితే కాదు. నువ్వు నమ్మినా భలే వాళ్ళు సార్, 2 ఏళ్ళ నుంచి అట్టి పెట్టుకున్నాను సార్, నేను హెర్బల్ లైఫ్ అసోసియేట్ సార్. యు ఆర్ ఫేక్. నువ్వు ఫేకే. నువ్వు నిలబడతాం చాలా కష్టం. టు బి ఫ్రాంక్ మాట్లాడేసుకుందాం, కుల్లా ఓపెన్ గా మాట్లాడుకుందాం. 24 పాయింట్లు ఎవరైతే సరి చేసుకోవాల్సినవి ఉన్నాయో అది ఈ క్షణమైనా ఈ రోజు నుంచైనా మీరు సరి చేసుకోకపోతే లెట్స్ సే దీస్ ఆర్ యువర్ లాస్ట్ డేస్ ఇన్ హెర్బల్ లైఫ్. మేబీ ఇంకో 3 నెలలు ఉంటారేమో, ఇంకో 6 నెలలు ఉంటారేమో, ఇంకో సంవత్సరం ఉంటారేమో. ఆదాయం లేకుండా ఎన్నాళ్ళు ఉంటారు? ఆదాయం రాకుండా డబ్బులు సంపాదించకుండా ఎన్నాళ్ళని ఉంటారు? హోప్స్ ఎన్నాళ్ళని ఉంటారు? హోప్ ఈ నెల బాగుంటుందా, ఆ వచ్చే నెల బాగుంటుందా, ఏ నెలైనా బాగుంటుంది నువ్వు కరెక్ట్గా ఉంటే, అంతే కదా. నువ్వు దగ్గర దగ్గర అది అట్లా ఇంకో 6 నెలల ఉంటుంది, ఇంకో సంవత్సరం తర్వాత హెర్బల్ లైఫ్ మంచిది, కంపెనీ మంచిదే, ప్రొడక్ట్ నువ్వు మంచుడు కాదు. నీ దగ్గర సరి చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. అర్థమవుతుంది. సో రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ ఎలా ఆలోచిస్తారంటే ట్రైనింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్ బట్ బిజినెస్. కానీ ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? ట్రైనింగ్ వేస్ట్ అని చెప్తారు, స్పీకర్ బాగాలేదని చెప్తారు. కామెంట్ ఆన్ ట్రైనింగ్, కామెంట్ ఆన్ స్పీకర్లు. సుధీర్ సార్ అలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండదు, ఇలా మాట్లాడితే బాగుండదు. ట్రైనింగ్ ని కామెంట్ చేస్తారు, స్పీకర్స్ ని కామెంట్ చేస్తారు. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఎంత ట్రైనింగ్ తీసుకుంటే నా వ్యాపారం అంత పెరుగుద్ది కదా, నేను నేర్చుకుంటా కదా, ట్రైనింగ్ లేకపోతే ఎలాగా, ఇట్లా ఆలోచిస్తారు. నా బిజినెస్ కి గ్రో అయ్యేది ట్రైనింగ్సే కదా. ఎంతమంది అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్లు కొనుక్కున్నారు చేతుతారా? అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్లు కొన్న వాళ్ళు చేతుతారా? ఇప్పుడు కొంతమంది, మీలో కొంతమంది కూడా ట్రైనింగ్ ఎందుకు సార్, మొన్న ట్రైనింగ్ వచ్చాం, అంతమంది ట్రైనింగ్ వచ్చాం, మరలా ట్రైనింగ్ రమ్మంటారేంటి సార్, ఈ ట్రైనింగ్స్ మాకు వేస్ట్ సార్ అని చెప్పి ఎవరైతే ట్రైనింగ్ సుఖీభవాలో పెట్టే ఏ ట్రైనింగ్ అయినా సరే అది వేస్ట్ అనుకున్నారో, ఇప్పుడు ఈరోజు చాలా మంది 2 లోపల క్లబ్కి రమ్మన్నారు, రాలా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ట్రైనింగ్ వేస్టే, ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నా మేము ఎదుగుతాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందుకనే ఈ ట్రైనింగ్ కూడా టైం వేస్ట్ అని రాలా. సో ఎవరైతే ట్రైనింగ్ గురించి కామెంట్ చేస్తారో, స్పీకర్ల గురించి కామెంట్ చేస్తారో వాళ్ళు హెర్బల్ లైఫ్ లో నిలబడటం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్. ఎవరైతే ట్రైనింగ్ మా మంచిగా అనుకుంటారో, మా బిజినెస్ కి గ్రో అవడానికి ఉపయోగపడతాయి అనుకుంటారో, దే ఆర్ రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్. అర్థమవుతుందా క్లియర్ గా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్స్ అనేది హార్ట్ ఆఫ్ ద బిజినెస్. గుర్తుపెట్టుకోండి, మన గుండె శరీరానికి ఎంత ముఖ్యమో మన బిజినెస్ గ్రోత్ కి ట్రైనింగ్ గుండెకాయ లాంటిది, హార్ట్ లాంటిది. నువ్వు ట్రైనింగ్ ఏమాత్రం నెగ్లెక్ట్ చేసావో హార్ట్ ఫెయిల్ అయినట్టు. హార్ట్ ఫెయిల్ అయిపోతే ప్రాణం ఉండదు. అలానే బిజినెస్ లో ట్రైనింగ్ నెగ్లెక్ట్ చేసావంటే నీ హార్ట్ ఫెయిల్ అయినట్టే, నువ్వు హెర్బల్ లైఫ్ లో ఎక్కువ రోజులు నిలబడవు. ట్రైనింగ్ ఎంత ఖర్చు అయినా సరే, ఎంత కష్టమైనా సరే అది రావాల్సిందే. అది డబ్బుల విషయం, డబ్బుల గురించి కాదు, అది మనీ మ్యాటర్ కాదు, అది టైం మ్యాటర్ కాదు, అది జర్నీ మ్యాటర్ కాదు, ఏది మ్యాటర్ కాదు. నువ్వు హెర్బల్ లైఫ్ లో ఎదగాలంటే ట్రైనింగ్ రావాల్సిందే. నువ్వు నమ్మినా నమ్మపోయిన ఇది వాస్తవం, నేను నమ్మించడానికి నేను కూర్చోవాలి. అర్థమవుతుందా క్లియర్ గా? సో ట్రైనింగ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బిజినెస్. ఇఫ్ ట్రైనింగ్స్ యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ ట్రైనింగ్స్, స్పీకర్లను నెగ్లెక్ట్ చేస్తాం. కొంతమంది సుధీర్ సార్ మాట్లాడితే వస్తాం, లేకపోతే మాకు అవసరం లేదు ట్రైనింగ్. స్పీకర్ గురించి నీకెందుకు?
ఆ స్పీకర్ ఏం మాట్లాడతాడు నీకు అనవసరం, ట్రైనింగ్ వినాలి, ఆ ఒక్క పాయింట్ చాలు. అవునా కాదు? స్పీకర్ల గురించి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, ట్రైనింగ్ సిస్టమ్ గురించి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు హెర్బల్ లైఫ్ లో నిలబడతాం చాలా కష్టం. అర్థమవుతుందా క్లియర్ గా? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ హెర్బల్ లైఫ్ నా ప్రాణం అనుకొని పనిచేస్తాడు. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ డూ హెర్బల్ లైఫ్ బట్ నో ట్రస్ట్ ఇన్ హెర్బల్ లైఫ్. హెర్బల్ లైఫ్ లోనే ఉంటాడు అని హెర్బల్ లైఫ్ మీద ట్రస్ట్ ఉండదు. ఏముందిలే ఎప్పటికవుతాంలే, ఇది ఉండేదో కాదు, అసలు ఇది సక్సెస్ అవుతామో లేదో, ట్రస్ట్ ఉండదు. ట్రస్ట్ లేని వాళ్ళు నా దృష్టిలో ఫేక్ హెర్బల్ లైఫ్ వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు. ఎంతమంది హెర్బల్ లైఫే నా లైఫ్ అనుకొని పనిచేస్తున్నారు? మనస్ఫూర్తిగా చేతుతారా హెర్బల్ లైఫే నా లైఫ్ సార్? కంపల్సరీగా మీరు ఏ వ్యాపారాలు చేస్తున్నా పర్లా, కానీ హెర్బల్ లైఫ్ కూడా నా లైఫ్ అనుకొని చేయండి. అంతే తప్పితే హెర్బల్ లైఫ్ నా లైఫ్ ఏం కాదు సార్, మాకు పెద్ద నమ్మకం లేదు సార్, ఒక రాయి వేసాం అంతే, పడితే ఇంటర్కి వేసాం కదా, ఇంటర్కే కదా పోయేది అని ఆలోచించవద్దు దయచేసి. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ హ్యావ్ బ్లైండ్ ఫెయిత్, గుడ్ రిజల్ట్స్. బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డి నమ్మకం ఉంటది, వాడికి గుడ్డి మంచి రిజల్ట్స్ వస్తాయి. గుడ్డి నమ్మకం ఉన్న వాడికి మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను హెర్బల్ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నా కంపెనీ మంచిది, నా ప్రొడక్ట్ మంచిది, నేను చేస్తున్న వ్యాపారం మంచిది, నా ఫ్యూచర్ మీద నా నమ్మకం ఉంది అని గుడ్డిగా ఎవడైతే నమ్ముతాడో వారికి రిజల్ట్స్ కూడా అలానే వస్తాయి. కొంతమందికి ఫెయిత్ ఉండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. నమ్మకం లేని చోట రిజల్ట్ రాదు. ఈవెన్ బైబుల్ ఏముంటదంటే నమ్మకం లేని చోట దేవుడు కూడా అద్భుత కార్యాలు చేయలేడు అని ఉంటది. నమ్మకం లేని చోట అద్భుతం జరగదు. అర్థమవుతుందా క్లియర్ గా? అర్థమవుతుందా? యూ నీడ్ టు హ్యావ్ బ్లైండ్ ఫెయిత్, దెన్ ఓన్లీ గుడ్ రిజల్ట్స్ విల్ కమ్. ఆ నమ్మకం లేనకుండా హెర్బల్ లైఫ్ లో నిలబడటం చాలా కష్టం. ఏమో సార్ మీరంతా బాగానే చెప్తున్నారు కానీ ఏమో సార్ 18 నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇక్కడ కూర్చోవాలా. టు బీ ఫ్రాంక్, నేను ఈ రోజు రిటైర్ అయినా నా జీవితానికి డోకానే లేదు, నా పిల్లలకి కూడా డోకానే లేదు. కానీ నేను చెప్తున్నా కదా హెర్బల్ లైఫ్ లో మంచి నా ఫ్యూచర్ ఉంటది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైతే దీంట్లో కష్టపడతారో, క్రమం తప్పకుండా పనిచేస్తారో, నమ్మకం ఉంచుతారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ మాత్రం వస్తాయి. యు డు అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్. రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్ ఏం ఆలోచిస్తాడంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుంటాడు, తన సహాయ శక్తిలో పనిచేస్తాడు. ఫేక్ హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు, లక్ ఉంటే నేను డెవలప్ అవుతాం అనుకుంటారు. లక్ లేదు ఇక్కడ. లక్కులు ఉందా లక్ ఉందా మనిషికైనా? లక్కుని బట్టి డెవలప్ అవుతామా? లక్కుని బట్టి డెవలప్ అవ్వం. అర్థమవుతుందా? లక్ కాదు, కష్టపడితే డెవలప్ అవుతాం. అంతే తప్పితే నా లక్ బాగుంటే డెవలప్ అవటం అనేది జరగదు. సుధీర్ సార్ డెవలప్ అయ్యారంటే ఆయన లక్ ఉంది కాబట్టి డెవలప్. సుధీర్ సార్ డెవలప్ అయ్యారంటే లక్ కాదు, నా పని ఏదో నేను చేశాను కాబట్టే. నేను పని చేస్తున్నప్పుడు అదృష్టం ఖచ్చితంగా తోడుగా ఉంటది. శ్రద్ధగా పనిచేసేవాడికి అదృష్టం కలిసి వచ్చింది గ్యారంటీగా. బద్ధకంగా పనిచేసేవాడికి అదృష్టం కలిసి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్న పని మంచిది అనుకోవాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి, మన కష్టం మనం పడాలి. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా, వాడు వస్తే నా వ్యాపారం భలే పెరుగుద్ది సార్, వాడు వస్తే 10 మందికి చెప్తాడు సార్, వాడు రావాలి సార్, మన బిజినెస్ లోకి వాడు రావాలి సార్. వాడు ఎందుకు? నువ్వు కదా దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి, నీ కష్టం మీద నీకు నమ్మకం పెట్టుకోవాలి, అవునా కదా? అప్పుడు అలాంటి వాళ్ళని దేవుడే పంపిస్తాడు. ఎంతమంది నమ్ముకుంటారు కరెక్టే అని చెప్పి? సో యూ నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్, యువర్ ఓన్ హార్డ్ వర్క్. నీ సొంత కష్టం మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి, అంతే తప్పితే లక్ మీద నమ్మకం పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ పాయింట్స్ అన్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో యునో యు ఆర్ నోన్ యాజ్ రియల్ హెర్బల్ లైఫ్ అసోసియేట్. లేదు, ఈ పాయింట్స్ లో ఎక్కడన్నా లోపల ఉంటే నువ్వు హెర్బల్ లైఫే చేస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్న వ్యాపారం ఫేక్. ఫేక్ అంటే ఏందో తెలుసా? డూప్లికేట్ వ్యాపారం. కాబట్టి నిలకడగా బిజినెస్ రావడం, నువ్వు నిలబడటం, సక్సెస్ అవడం చాలా కష్టం. అర్థమవుతుందా? సో ఇప్పుడైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ 27 చెప్పి ఉంటావా, 27 చెప్పాను, 27 పాయింట్లు చెప్పా. ఈ 27 పాయింట్లలో ఏ లోపాలు ఉన్నాయో మీరు సరి చేసుకోండి. అర్థమవుతుందా? ఈ లోపాలు మేము సరి చేసుకోవడానికి ఇష్టం లేదు సార్ మాకు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని రోజుల్లో మీరు హెర్బల్ లైఫ్ సిస్టమ్ లో ఉంటారు.
హెర్బల్ లైఫ్ వ్యాపారం కొన్ని రోజుల్లో ఉంటారు మీరు, నమ్మినా నమ్మపోయిన ఇది వాస్తవం. లేదు సార్ నేను హెర్బల్ లైఫ్ లో నిలబడాలి సార్, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సార్ అంటే నువ్వు 20 పాయింట్లు నీ తప్పులు ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు సరి చేసుకోగలిగితేనే మీరు హెర్బల్ లైఫ్ లో నిలబడతారు. అర్థమవుతుందా క్లియర్ గా? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో బ్యాక్ టు ప్రమోషన్స్. సుజన్ సార్ ఇన్వైట్ చేద్దామా? ఈ మంత్ లో ఉన్న ప్రమోషన్స్ క్వాలిఫికేషన్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్వైట్ చేద్దాం, ఒకసారి గట్టిగా క్లాస్ కొడతారు సుజన్ సార్ కి. థ్యాంక్ యూ సార్.